మరికొన్ని గంటల్లో పార్లమెంటు పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సంబంధించిన ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది ప్రారంభమైంది. ఉదయం నుండే ఎలక్షన్ డ్యూటీకి సంబంధించిన సిబ్బంది, ఆఫీసర్లు అందరూ కూడా విధులకు చేరారు. ఇప్పుడే మనము డిచ్పల్లి సిఎంసి కళాశాల వద్ద ఉన్నాము. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఇది. అంటే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గము, తర్వాత నిజామాబాద్ రూరల్ నియోజకవర్గము, ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ నుంచే జరుగుతూ ఉన్నాయి. మిగతా ప్రాంతాలకు సంబంధించినవి చూసినట్లయితే మనకు బోధన్ నియోజకవర్గం సంబంధించిన ఈవీఎంస్ అవన్నీ కూడా పోలింగ్ సామాగ్రి అంతా కూడా బోధన్ డిగ్రీ కళాశాలల్లో పంపిణీ జరుగుతూ ఉంది. ఆర్మూర్ నియోజకవర్గం చూసినట్లయితే ఆర్మూర్ డిగ్రీ కళాశాలలో అక్కడ ఈవీఎంల పంపిణీ జరుగుతూ ఉంది. పోలింగ్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ మెటీరియల్ అంతా కూడా భీమ్గల్ జూనియర్ కళాశాలలో అక్కడ పంపిణీ జరుగుతూ ఉంది. జగిత్యాల సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ మెటీరియల్ అంతా కూడా జగిత్యాల జిల్లా కేంద్రంలోనే పంపిణీ జరుగుతూ ఉంది. కొరుట్ల నియోజకవర్గానికి సంబంధించిన ఈ ఎలక్షన్ సంబంధించిన సిబ్బంది ఈవీఎంల పంపిణీ అంతా కూడా కొరుట్లలో జరుగుతుంది. ఇప్పుడు మనం నిజామాబాద్ అర్బను, తర్వాత నిజామాబాద్ రూరల్, ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన పంపిణీ కార్యక్రమం చూసినట్లయితే ఇందులో ఉంది సిఎంసి. ఇక్కడ మనకు వెల్కమ్ బోర్డు పెట్టారు. వెల్కమ్ టు ఆల్ ద పోలింగ్ పర్సన్స్ టు డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ సిఎంసి డిచ్పల్లి అని చెప్పేసి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరు వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇన్నో అవుట్. ఇక మనకు ఇక్కడ చూసినట్లయితే సిబ్బందికి అందరికీ కూడా మొబైల్ టాయిలెట్స్, తర్వాత అంబులెన్సు, ఎమర్జెన్సీ అంబులెన్సు వాహనము, ఈ రెండు కూడా ఇక్కడ సిద్ధంగా ఉంచారు. ఇక్కడ ఎలక్షన్ విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ఇక మనము ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా విధుల్లోకి సంబంధించిన ఆఫీసర్లు, పోలీసులు, కానిస్టేబుళ్ళు అందరూ కూడా డ్యూటీలకు చేరిపోయారు. ఇప్పుడు ఇంకా వస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పార్కింగ్ సపరేట్ లైన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకు ఫస్ట్ ఎంట్రన్స్లోనే పోలింగ్ సంబంధించిన స్టేషన్స్ అంటే డీటెయిల్స్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్, నంబర్స్ అలాటెడ్ టు పోలింగ్ టీమ్స్, పోలింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్, ఓపీఓస్ ఇన్ ద నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీకి సంబంధించింది. ఇదంతా కూడా ఈ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన టీము, పోలింగ్ స్టేషను, సెక్టారు, డిస్ట్రిబ్యూషన్ సెంటరు, అంటే ఎక్కడ ఏ కౌంటర్లో ఏంది అనేది, రిసెప్షన్ కౌంటరు, తర్వాత సెకండ్ సేమ్ అంతే టీము, అవన్నీ కూడా ఈ రకంగా మొత్తం 115 టీమ్స్ని ఈ యొక్క నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో చూస్తున్నాం. ఇదంతా కూడా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించింది. టోటల్గా మనకు 232 టీమ్స్ని ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ స్టేషన్ నంబర్లు, తర్వాత సెక్టర్స్ సంబంధించిన నంబర్లు, ఇవన్నీ కూడా ఇక్కడ కొంతమంది సజెషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒకసారి కొంతమందిని పలకరించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు మీరు? సార్ మేము నిజామాబాద్ అర్బన్ నుంచి వచ్చాము సార్. నా టీం నెంబర్ వచ్చేసి 114. ఎన్నోసారి మీకు ఎలక్షన్ డ్యూటీ పడడం? ఇది సార్ నేను థర్డ్ టైం చేయడం సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. గతంకి ఇప్పటికి ఏమైనా మార్పులు వచ్చాయా? చాలా వచ్చాయి సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. ఎక్కడ నుండి వచ్చారమ్మా మీరు? మా ఆర్మూర్ అండి. ఎక్కడ పడ్డది మీ ఎలక్షన్ డ్యూటీ? మాకు రిజర్వ్ పడిందండి. రిజర్వ్ పడింది. ఇంతకుముందు ఎన్నిసార్లు చేశారు? ఎప్పుడు చేస్తున్నా అండి ఎలక్షన్ డ్యూటీ. ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంటుందండి ఎలక్షన్ డ్యూటీ. రిజర్వ్ పడితేనే మాకు కష్టము. ఇప్పుడు రిజర్వ్ పడింది. కొంచెం పోయినసారి సదుపాయాలు బాగా లేకుంటే సార్ కొంచెం ట్రబుల్ అయినాము. ఇప్పుడు మంచిగా ఉంటుందని ఆశిస్తున్నాం అంతే. ఎక్కడ మీది? మాది ఇక్కడనే సార్ 26/A రిజర్వ్లో పడ్డది. డ్యూటీ పడడం దాదాపు ఒక 5-6 టైమ్స్ అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది సార్. ఇక మాట్లాడటం లేదు. అయ్యా కాదు, మా సిస్టర్. చాలా బాగుంది సార్. ఎన్నోసారమ్మా? మేము ఏమేమి వచ్చాము 2-3 టైమ్స్. ఎక్కడ పడ్డది మీ డ్యూటీ? ఇంతకుముందు జాన్కంపేట సార్. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు కూడా వాళ్ళు ఇక్కడనే పడింది. కలిసే ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా ముందట చాలామంది ఉన్నారు. ఒకసారి ఇది నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించింది. ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఆ పక్కన మనం చూస్తున్నాం అక్కడ మనకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించింది ఏర్పాటు చేస్తున్నట్టున్నారు. అక్కడ లోపల ఇది కూడా నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఇదంతా కూడా కంప్లీట్గా ఎన్ని టీమ్స్ ఏందనేది, పోలీస్ సెక్యూరిటీ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఫైర్, వాటర్ ట్యాంకర్సు, ఆల్ ఫెసిలిటీస్ అనేటివి ఇక్కడ ఏర్పాటు చేశారు కంప్లీట్గా.
ఇక్కడ ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంది. ఒక్కసారి మనం ట్రాన్స్పోర్టేషన్లకు ముందు పోదాం. ఎందుకంటే వీళ్ళు రావాలన్నా పోవాలన్నా రవాణా అనేది చాలా ఇంపార్టెంట్ అంశము. ఇది రవాణాకు సంబంధించిన చాలామంది వాళ్ళందరూ కూడా వాళ్ళ వెహికల్స్ పార్కింగ్ చేసుకొని దిగి విధుల్లోకి హాజరయ్యేందుకు వాళ్ళందరూ కూడా బ్యాగులు పట్టుకొని వాళ్ళందరూ కూడా వస్తున్నారు. కొంతమందిని పలకరించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎక్కడ మీది? ఆర్మూర్ నుండి ఎన్నోసారి ఇది ఎలక్షన్ డ్యూటీ? 5వసారి. ఎట్లా ఫీల్ అవుతున్నారు? తప్పదు కదండి, దేశం పని అన్నప్పుడు చేయాల్సిందే. ఎందుకంటే ప్రజాస్వామ్యం మన ప్రపంచంలోనే #1 కంట్రీ మనది. ఇక్కడ ఎలక్షన్ చేయడం అనేది చాలా సంతోషం. వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఎంత కష్టమైనా ఇంకో 3-4 సంవత్సరాల్లో రిటైర్డ్ అవుతాను. దిస్ లాస్ట్ ఛాన్స్, ఐ థింక్ లాస్ట్ అవకాశం. కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎన్నోసారి డ్యూటీ పడడం ఎలక్షన్ డ్యూటీ? मंजी ఉంది अभी कितने बार ड्यूटी कर रहे हैं आप? मैं से तीसरा थर्ड इलेक्शन अच्छा है. अच्छा है सब ఇట్లా ఈ రకంగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ అంతా కూడా ట్రాన్స్ఫర్ వాళ్ళందరూ కూడా వెహికల్స్ ఇక్కడ పార్కింగ్ చేసేసి ఎలక్షన్ విధుల్లో చేరే వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. కంప్లీట్గా విజువల్స్ అన్నీ కూడా ఎన్నికల సంబంధించిన సిబ్బంది వాళ్ళందరూ కూడా ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన వాళ్ళే. ఈ వెహికల్స్ చూస్తున్నాం మనం. వందల సంఖ్యలో వెహికల్స్, కార్లు ఉన్నాయి, వందల సంఖ్యలో బస్సులు ఉన్నాయి. కంప్లీట్గా ఇది పార్కింగ్ ఏరియా. ఇదంతా కూడా ట్రాన్స్పోర్టేషన్ విభాగంలో మనం ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకసారిగా ట్రాన్స్పోర్టేషన్ సెక్షన్ వైపు మనం వెళ్దాం. బస్సులు చాలా బస్సులు పెట్టారు. అన్ని ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన బస్సులన్నీ కూడా ఇదంతా కూడా పార్కింగ్ జోన్ కంప్లీట్గా. ఇక్కడ మనం చూస్తున్నాం ఇదంతా కూడా. ఇక్కడ కొంతమంది వస్తున్నారు, ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడ నుండి వస్తున్నారు? నిజామాబాద్. ఎక్కడ పడ్డది ఎలక్షన్ డ్యూటీ? అది నిజామాబాద్ అర్బన్లో పడింది. చూసుకోవాలి ఇంకా. ఎన్నోసారి ఇది ఎలక్షన్ డ్యూటీ? ఇది థర్డ్ టైం సార్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇంకా ఎవ్రీ టైం ఎగ్జైటింగ్ ఉంటుంది కదా సార్. ప్రతిసారి ఎగ్జైట్మెంటే ఉంటుంది ఎలక్షన్ డ్యూటీ అంటే. మనం ఎంత ఎక్స్పీరియన్సెస్ ఉన్నా మళ్ళీ న్యూ అన్నీ తెలుసుకోవడం కొత్తగా. చెప్పండి, ఎక్కడ మీది? నిజామాబాద్ ఉండేనండి. ఎన్నోసారి డ్యూటీ? ఇది కూడా థర్డ్ టైం అనుకుంటాను ఇక్కడ మా సర్వీస్లో ఇది. ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే మేము కూడా ఒక మన దేశ భవిష్యత్తుకి ఏదైనా మేము కూడా మా వంతు సహకారం అయితే అందిస్తున్నాం. అంతే సార్. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎక్కడ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. ఎన్నోసారి ఇది? థర్డ్ టైం సేమ్ అందరం. ఈ రకంగా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. ఎలక్షన్ డ్యూటీ అనేది తమ కర్తవ్యంగా భావిస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ అన్నీ అంటే బస్సులన్నిటికీ కూడా రూట్స్ కూడా డివైడ్ చేసేసి వాళ్ళకి అన్నిటి కూడా డ్యూటీస్ అప్పగించారు. ఇక్కడ మనం చూస్తున్నాం రూట్ నెంబర్ 8, రూట్ నెంబర్ 7 ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించిన ఆ సెక్టర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఇక్కడ డ్రైవర్ సెల్ఫీ దిగుతూ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎక్కడ మీది? ఆదర్శ్ నగర్ సార్. ఎన్నోసారి డ్యూటీ? ఇది నాకు 6th టైం. ఎట్లా ఫీల్ అవుతున్నారు? బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది సార్. ఏం చేయాలా మీరు? మేము ఇక్కడ బస్సులు పెట్టాలా. అంటే ఎన్ని గంటలకు తీసుకొచ్చారు బస్? 6 o'clock తీసుకొచ్చాం. మార్నింగ్ 6కి తీసుకొచ్చాం. 6కి తీసుకొచ్చి ఇక్కడ వెహికల్ పెట్టాలా. వాళ్ళు పోలింగ్ బూత్ అవి ఎక్కియంగానే తీసుకుపోయి అక్కడ అంటే మీకు ఎట్లా అలాట్ చేస్తారు? ఎవరు అలాట్ చేస్తారు? ఇది వాళ్ళు ఆఫీసర్ వాళ్ళు వస్తారు. అంటే వెహికల్ నెంబర్ ఆల్రెడీ ముందే వాళ్ళు తీసుకుంటారు, బుక్ చేసుకుంటారు. స్కూల్ నుంచి వచ్చే బుక్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడికి వచ్చినాక మాకు పోలింగ్ బూత్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళని ఎక్కించుకోపోయి అక్కడ వదిలేయాలి. మళ్ళీ ఎలక్షన్ కాగానే తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేయాలి. వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేయాలి. ఓకే. మీకు పేమెంట్ కూడా ఇస్తారా? ఇస్తారు సార్. ఎంత ఉంటుంది? మాకు 520 ఇస్తారు పర్ డే. 1 డేకు 520 ఇస్తారు. అంటే ఇప్పుడు 2 రోజులు 2 డేస్. ఓకే. ఇవాళ అన్ని వీలే పెట్టుకుంటారు. ఓకే. ఎట్లా బాగుందా? బాగుంది సార్. ఈ రకంగా మనం చూస్తున్నాం. చెప్పండి. మీ సార్ దగ్గర ఇది K6 మైపాల్ మహేందర్ ముబారక్ నారాయణ. చెప్పే ఎన్ని రోజులు నువ్వు డ్యూటీ చేయవచ్చు? లేట్ 3 నెలలు అవుతున్నా. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా. ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము. కంప్లీట్గా ఇదంతా కూడా సిల్వర్ వింగ్స్, అక్షరధాము, నాలెడ్జ్ పార్కు, SSR, కాకతీయ, ఈ రకంగా అన్ని టోటల్ ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని స్కూల్స్ బస్ అన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చేసారు. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఒకసారి బస్సులో కూడా ఉన్నారు సిబ్బంది. వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. బస్సులో అంటే ఎండ వేడికి తట్టుకోలేక వీళ్ళందరూ కూడా ఇక్కడ రెస్ట్లో ఉన్నారు. ఎన్నోసారి మీరు డ్యూటీ చేయడం? हाँ साहब, कितने बार अभी ड्यूटी आपका? ये इलेक्शन में
कितना हो गया जी? ఇంతకు ముందు కూడా ఎంపీ ఎలక్షన్ చేసినాము, ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ చేసినాము, ఆ తర్వాత మర్రా ఇది జరిగింది. ఇప్పుడు ఇది మర్రా వస్తున్నాము. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? అంటే మీ పొద్దున డ్యూటీ ఏం చేయాలా ఏంది? ఏంది ఇప్పుడు ఎక్కడ వేస్తే అక్కడ వెళ్ళిపోవాలి అంతే. అంటే బస్ తీసుకొని వచ్చారా? బస్ తీసుకొని వచ్చినాం, బస్ తీసుకొని వచ్చినాం. ఇప్పుడు రూట్స్ ఎక్కడ వేస్తారో అక్కడ వెళ్ళిపోయింది అంతే. ఆ రూట్ లో ఆఫీసర్లను తీసుకొని ఆఫీసర్లు తీసుకొని పోవాలా. మళ్ళా మళ్ళీ ఇంకేంది వాళ్ళ తీసుకొచ్చి మరి ఇళ్ళకి అప్పచెప్పి మర్రా ఇంటికి వెళ్ళి ఉంటుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏమైతే మంచిగా ఫీల్ అవుతుంది, గమ్మత్ అనిపిస్తుంది. మీరు ఎక్కడ? అర్సాపల్లి ఏ స్కూల్ ఇది? నాలేశ్వర్ ఎన్నోసారి డ్యూటీ? 2-3 సార్ సార్. అది మొత్తం ఎన్ని బస్సులు వచ్చినాయి మీ స్కూల్? 2 సార్, అది ఒకటి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఎలక్షన్ డ్యూటీ? బాగానే ఉంది సార్. ఈ రకంగా వీళ్ళందరూ కూడా రెస్ట్ తీసుకుంటా ఉన్నారు కంప్లీట్గా. ఇక్కడ మరికొంతమంది డ్రైవర్లు ఉన్నారు, ఒకసారి వాళ్ళను కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము అది ఈ రకంగా. అక్కడ మనం చూస్తున్నాం ఆర్టీఓ సంబంధించిన విధులు అప్పచెప్తా ఉన్నారు. ఒక్కసారి ఆర్టీఓ అధికారి ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఎలక్షన్ డ్యూటీ సంబంధించిన అందరూ కూడా డ్రైవర్లకు సంబంధించిన ఎలక్షన్ డ్యూటీ నడుస్తుంది. చెప్పండి సార్, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏంది ఎన్నోసారి ఇది మీ ఎలక్షన్ డ్యూటీ? సార్ అది ఎలక్షన్ డ్యూటీ నాది 3వసారి ఇది. లాస్ట్ టైం కామారెడ్డిలో చేశాను, ఇప్పుడు నిజామాబాద్లో చేస్తున్నాను సార్. ఇప్పటికి నేను ఇక్కడ అర్బన్కి ఇన్ఛార్జి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చేయడానికి. మన అర్బన్ నుంచి మన కార్లేమో ఇప్పటికి వరకు 38 కార్లు ఇచ్చామని అడిగింది. బస్సులు ఏమో 65 బస్సులు ఇచ్చాము. అందరు డ్రైవర్లు అందరూ వాళ్ళకి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము, జాగ్రత్త పోయి జాగ్రత్త రండి అని చెప్పేసి. ఇప్పటి వరకు ఇదంతా లిస్ట్ తయారు చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి వెళ్తున్నామని. అంటే వాళ్ళకి ఏమైనా శిక్షణ కూడా ఇచ్చారా స్పెషల్? అందరు డ్రైవర్లు అండి, అందరు హెవీ డ్రైవర్సే, అందరు స్కూల్ డ్రైవర్సే. పైగా అందరు హెవీ బ్యాచ్తో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు. వేరే వాళ్ళకి అసలు బస్సు కూడా ఎక్కనియం మేము. యాజ్ పర్ ద రూల్ ప్రకారమే పాటించి యాజ్ పర్ ద రూల్ ప్రకారమే వాళ్ళకి బస్సు ఎక్కిస్తాం. వాళ్ళతో పాటు ఇంకా క్లీనర్ కూడా ఒకరు ఉంటారు కంపల్సరీ. ప్రతి బస్సుకి ఒక డ్రైవర్ క్లీనర్ కంపల్సరీ ఉండవలసిందే. ప్రతి బస్సుకు GPS సెట్ చేసాం. ప్రతి అవన్నీ కూడా అంటే మీ కంట్రోల్లోనే కాదు, అదంతా మున్సిపల్ కమిషన్ అసిస్టెంట్ వెహికల్స్ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం మా తరపున ఉంటుందండి. అది ప్రతిదీ అరేంజ్ చేసాము. వాళ్ళు ఫుల్ ఫ్లేగ్ అందరూ వచ్చారు, వాళ్ళు కూడా హ్యాపీగా. వాళ్ళకు అవన్నీ బత్తలు బిత్తలు అన్నీ కూడా వాళ్ళకి పోయి క్లియర్ టైంకి ఇచ్చేయమని చెప్పేసి వెళ్ళడానికి వెళ్తున్నాం. అంటే ఎన్ని గంటల ముందు రిపోర్ట్ చేయాలా? మళ్ళీ ఎప్పుడు ఈరోజు మార్నింగ్ 6 o'clock నుంచి రేపు మళ్ళీ రిటర్న్ ఆ పోలింగ్ ఆఫీసర్ ఈరోజు తీసుకుని వెళ్తారు. వీళ్ళు ఎక్కడెక్కడ అయితే అన్ని ప్లేస్ తీసుకుని వెళ్తారు. మళ్ళీ రేపు ఈవినింగ్ వచ్చే వరకు కూడా వాళ్ళతో పాటే ఉండాలి. మళ్ళీ సేమ్ ఇదే ప్లేస్ తీసుకొచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అప్పుడు డిస్పాచ్ అవుతారు. అప్పటి వరకు ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఎక్కారంటే రేపు సాయంత్రం వరకు వాళ్ళతో పాటు ఉండవలసిందే. పోలీస్ బందోబస్తు కూడా ఉంటుంది వీళ్ళ ఇంకా సపరేట్. అది ఇంకా వీళ్ళతో పాటు సపరేట్ ఒక కార్లు ఉంటుంది. ఆ కార్లో పోలీస్ బందోబస్తు ఉంటుంది. ప్రతి ఒక్క బస్సుకి ఒక వెహికల్ ఉంటుంది ప్రతి ఒక్క రూట్లో. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎన్నోసారి మీది డ్యూటీ? సార్ ఇది 2వ సంవత్సరం సార్, 2వ సంవత్సరం. ఇక్కడ ఫెసిలిటీ మాకు ఉదయం టిఫిన్లు అరేంజ్ చేశారు, మధ్యాహ్నం భోజనం కూడా అరేంజ్ చేశారండి. అయితే ఈరోజు రేపు 2 రోజులు లంచ్ అరేంజ్మెంట్ చేశారు. డ్రైవర్లము అండ్ కిన్నర్లను బస్కు GPS కూడా అరేంజ్ చేశారు. బాగుంది సార్ ఇక్కడ ఫెసిలిటీ. చెప్పండి, ఎట్లా ఎన్నోసారి మీది డ్యూటీ? 10 साल से हम भी आ रहे जा रहे हैं यहाँ पर. अच्छा है, बहुत अच्छा है. साहब भी हमको क्लियर बतला दिए ऐसा कोई धोखा नहीं है, तुम्हारे को जो भी वर्क है पैसा सब दिलाते बोले साहब. थैंक यू. ఈ రకంగా అంటే ఎలక్షన్ డ్యూటీ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి డ్రైవర్లు కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్గా చెప్తా ఉన్నారు. ఇక ముందట వెళ్ళి మనం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నిజామాబాద్ ముబారక్ నగర్ RBR స్కూల్ అండి, అక్కడి నుంచి వచ్చినామండి. ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉందండి, సిస్టమ్ అంతా మంచిగానే ఉంది. ఒక రూట్కి 2 బస్సులు అలాట్ చేశారు. దానికి ఒక రూట్ ఆఫీసర్ ఉంటాడు, దానికి ఒక సెక్యూరిటీ పోలీస్ సెక్యూరిటీ ఉంటుందండి. వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ ఎమ్మట మేము వెళ్ళాలి. వాళ్ళు రేపు ఈవినింగ్ మళ్ళీ వాళ్ళతో పాటే వాళ్ళు ఇక్కడికి తీసుకురావాలండి. అది మీరు ఎక్కడ? మా VPS. ఓకే, ఎన్ని బస్సులు వచ్చినాయి? మా 7 వచ్చినాయి. VPS నుంచి 7 బస్సులు వచ్చినాయి. ఓకే, ఒక డ్రైవర్ ఒక క్లీనర్. అవును, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది సార్. టిఫిన్ చేసినాము, మంచిగా ఫుడ్ పెడుతుర్రు. గుడ్ ఆఫీస్ వచ్చాక వెళ్తాం మేము. ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం. ఆఫీసర్ MBI ఉండేసి వాళ్ళకి స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి డ్యూటీ అప్పగిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. వాళ్ళందరూ కూడా MBI సంబంధించిన
డ్యూటీస్ అటాచ్మెంట్ చేస్తూ ఉన్నారు వెహికల్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ మనము పోలింగ్ వాళ్ళకి రూట్కి సంబంధించినవి అన్నీ కూడా పెట్టుకున్నారు. ఇవి మళ్ళీ ఆ బస్సులకు అప్పచెప్తారు. ఎక్కడి నుండి వచ్చారు మీరు, ఏంటి? మేము ఆర్మూర్ నుంచి వచ్చినాము, ఆర్మూర్ మండలం నుంచి. ఎక్కడ పడ్డది మీ డ్యూటీ? ఇక్కడ నిజామాబాద్ అర్బన్లోనే పడ్డది డ్యూటీ. ఎన్నోసారి ఇది? ఇది దాదాపు 22 ఇయర్స్గా చేస్తున్నాను నేను. ఎట్లా అనిపిస్తుంది? బాగున్నాయి, ఏర్పాట్లు బాగానే చేశారు. అంటే గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు ప్రతిసారి మార్పు ఏమన్నా జరుగుతుందా, ఎట్లా? అంటే సదుపాయాలు కల్పించడంలో మార్పు జరుగుతుంది. గతంలో అయితే సరే ఎట్లా వస్తారులే చేసుకుంటారు, డ్యూటీ వాళ్ళ డ్యూటీ కదా అనుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్లకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో మెరుగైతున్నాయి మేము గమనించింది. వచ్చినటువంటి కూలర్లు పెట్టించడం అయితే, వాటర్ సదుపాయం కానీ ఉన్న పరిస్థితులను బట్టుగా పరిస్థితులు తగ్గట్టుగా ఇప్పుడు లేడీస్కి అయితే మొబైల్ టాయిలెట్స్ పెట్టడం కానీ, ఎండలు ఎక్కువ టెంట్లు వేయడం కానీ, అంటే కేర్ తీసుకుంటారు మెడికల్ టీమ్ కానీ, ఇంకెవరికైనా ఎమర్జెన్సీ సర్వీస్ కూడా ఇస్తున్నారు. గతంలో కంటే మౌలిక సదుపాయాలు కల్పించడం మెరుగ్గా ఉందని నేను భావిస్తున్నాను. ఎక్కడ మీది? నిజామాబాద్. ఎన్నోసారి డ్యూటీ? నాది గతంగా అంటే ఇప్పుడు తెలంగాణ రాకముందరి నుంచి డ్యూటీ. అంతా బాగానే ఉంది సార్. కాకపోతే ఏంటంటే మాకు బత్తాలు ఒక్కటి చెప్పి ఒక్కటి ఇస్తున్నారు. కానీ ఇది పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లకు 500 చిల్లర అన్నారు, 550 డ్రైవర్కు, కిన్నాళ్ళకు 300 అన్నారు. అది మాకు 400 ఇచ్చారు. ఇప్పుడైతే డిక్లేర్ ఏం చేస్తలేరు, అదొకటి. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది డ్యూటీ? ఎన్నోసారి మీరు ఎలక్షన్ డ్యూటీ? ఇది సెకండ్ టైం సార్. లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్స్ డ్యూటీ చేసాము. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ డ్యూటీ చేస్తున్నాము. ఓకే. ఇక్కడ మనం చూస్తున్నాము అంటే ఎలక్షన్ డ్యూటీ పడ్డ ప్రతి ఒక్కరు కూడా ఐడి కార్డ్ అనేది ఇష్యూ చేశారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజయ్ కుమార్ అని. తిను ఆ డ్యూటీ అంటే వెహికల్స్కి వాళ్ళ సీరియల్ నెంబర్, వాళ్ళ పోలింగ్ బూత్ నెంబర్స్ వాళ్ళకి అలెక్ట్ చేసి, ఆ రూట్ సంబంధించిన రూట్ మ్యాప్ సంబంధించిన అవి అలెక్ట్ చేస్తుంటాము. మా వర్క్ ఇన్స్పెక్టర్ గారు, మా డిఈ గారు, మా స్టాఫ్ వచ్చినాం సార్ ఇక్కడికి. మేము మా డిఈ గారు వెహికల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో సార్కి సపోర్ట్గా మేము వచ్చాము. వాళ్ళకి డ్రైవర్స్ వాళ్ళు వస్తారు కదా సార్, వాళ్ళకి అప్పేసాం సార్. వాళ్ళు మీ నంబర్ ఉంటుంది, వర్కింగ్ సెక్టర్ నంబర్ వాళ్ళది, వాళ్ళు ఫోన్ చేసుకొని వాళ్ళు కాంటాక్ట్ అయిపోతుంటారు. ఈ రకంగా చాలామంది విధులు నిర్వహిస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మనం చూస్తున్నాం వెహికల్స్ చాలా ఉన్నాయి, చిన్న వెహికల్స్, ఆటోలు, కార్లు, తర్వాత ఈ స్కూల్ బస్సెస్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇదంతా కూడా ట్రాన్స్పోర్టేషన్ విభాగము. మనం చూసేదంతా కూడా ఇందాక ఎంవీఐ కూడా చెప్పారు మనకి కంప్లీట్గా. ఇక్కడ ఒక లేడీ కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నిజామాబాద్. ఎన్నోసారి ఇది ఎలక్షన్ డ్యూటీ? థర్డ్ టైం. ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఎక్కడ పడ్డది మీ డ్యూటీ? ప్రజెంట్ ఇంకా చూసుకోలేదు, ఇప్పుడే వచ్చాము. అంటే నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ రూరల్లో పడ్డది. ఓకే. గతంకి ఇప్పటికి ఎట్లా మార్పులు ఏమన్నా ఉన్నాయా? ఇప్పటికి ట్రైనింగ్స్ అయినాయి కదా? నేను యాక్చువల్ పిఓ ఏపీఓ వాళ్ళకి పర్లేదు, బాగానే ఇచ్చారు ట్రైనింగ్. కొంచెం ఈజీ అయింది వర్క్ అనేది. ముందు పోలిస్తే ముందు కొంచెం హెవీగా ఉండేది, ఇప్పుడు బాగానే ఉంది వర్క్. ఇప్పుడు ఎండలు ఉన్నాయి కదా మరి బాగా, చూడాలి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో మాకు కూడా తెలియదు. ఈ ఎండలు ఎలా వర్క్ చేస్తామో కూడా తెలియదు, చూడాలి ఇంకా. ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం కంప్లీట్గా. ఇక్కడ అన్ని బస్సులకు కూడా డైరెక్ట్గా మనం అలాట్మెంట్ అనేది ఇచ్చేశారు. మనం చూస్తున్నాం విజువల్స్లో కంప్లీట్గా రూట్ మ్యాప్స్ అనేటివి అన్నీ పెట్టేశారు. ఈ వెహికల్స్ అన్నిటి కూడా, ఈ గ్రౌండ్ అంతా కూడా వెహికల్స్తో నిండిపోయి ఉంది. మనం చూస్తున్నాం ఇటుపక్క కార్లు, అటుపక్క బస్సెస్, ఇటుపక్క బస్సెస్, టోటల్గా అన్ని స్కూల్ బస్సులు ఏర్పాటు చేశారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు మీరు? మేము నిజామాబాద్. మేము రూట్ ఆఫీసర్, మేము మున్సిపల్ ఆఫీస్. ఓకే. అయితే మాకు డ్యూటీ నాకు 26 రూట్ నెంబర్ 26. అయితే ఇప్పుడు మేము బస్సెస్ మాకు వర్క్ ఇస్తారు, మేము బస్సెస్ మేము ఫాలో చేయాలా. అయితే ఈ స్టిక్కర్స్ ఏదైతే అంటబెడుతుందో దాన్ని చూడడానికి వచ్చినాము. మా డ్యూటీ అది. ఎన్నోసారి మీకు డ్యూటీ పడడం? ఎలక్షన్ డ్యూటీ ఇది 3వసారి సార్ నాది ఎలక్షన్ ఎంపీ. ఎట్లా అనిపిస్తుంది అప్పటికిప్పటికి? చాలా సిస్టమేటిక్ ఉన్నది సార్. ఇప్పుడు ఇంతకన్నా కన్నా ఇప్పుడు చాలా సిస్టమేటిక్ చేస్తారు మొత్తం, అంత బాగున్నది. మీరు ఎక్కడ?
నిజామాబాద్ అండి, రూట్ ఆఫీసర్ మేము. ఓకే, ఏ రూట్లో పడ్డది మీది? వచ్చేసి మన ఆర్ఆర్ చౌరస్తా, కిల్లా రోడ్, ఐటీఐ, నలంద స్కూల్, హైవే, నాయల్కల్ రోడ్. ఓకే, ఎట్లా ఉంది? ఎన్నోసారి మీకు ఎలక్షన్ డ్యూటీ? 4th టైం ఇది. ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి? ఎట్లా ఉంది? బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంది, అంటే అన్ని అరేంజ్మెంట్ చేశారు. అల్దో రాత్రి వర్షం పడింది, అయినా కానీ మళ్ళీ ఫెసిలిటేషన్ అన్ని మళ్ళీ ఎప్పటికప్పుడే సరి చేశారు. అన్నీ కూడా బాగున్నాయి సార్, కొంచెం ఇమీడియట్గా అన్ని. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, ఒకసారి వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడ మీది? నిజామాబాద్ రూరల్. ఎన్నోసారి ఇది డ్యూటీ పడడం మీది ఎలక్షన్ డ్యూటీ 5వసారి. ఎట్లా ఫీల్ అనిపిస్తుంది? అంతే బాగానే అనిపిస్తుంది. ఎలక్షన్ డ్యూటీ ఇప్పటికి అదే బాగానే ఉంది. అప్పటికి ఎప్పుడు మంచిగానే ఉంటుంది, ఎప్పటికైనా కానీ ఏం ప్రాబ్లమ్స్ చేసుకుంటా ఏం చేసుకుంటే అంత మంచిగానే ఉంటుంది. ఇప్పుడు వర్షం పడట్లా నైట్లో కొద్దిగా ప్రాబ్లం అయింది, అది కూడా మళ్ళీ సెట్ చేసేసారు నైట్లో మా సార్, కమిషనర్ సార్. అంటే ఎవ్రీథింగ్ అన్ని ఆల్మోస్ట్ ఓకే ఉంది. ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం. రూట్ ఆఫీసర్లను కూడా అపాయింట్ చేసేసారు. రూట్ ఆఫీసర్లు వచ్చేసి వాళ్ళ సెక్టర్ ఎక్కడుంది, ఏ రూట్లో ఉన్నది అనేది వాళ్ళందరూ కూడా వెరిఫై చేసుకుంటున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ ఇవన్నీ కూడా. రూట్ సంబంధించిన బస్సెస్ అన్నిటికీ కూడా రూట్ మ్యాప్స్ ఇచ్చేశారు. పోలింగ్ స్టేషన్ల నంబర్లు పెట్టారు, ఆ సెక్టోరియల్ ఆఫీసర్ నంబర్ కూడా పెట్టారు దాంట్లో. దానికి సంబంధించిన ఆఫీసర్కి ఈ బస్ అనేది అప్పగించడం జరుగుతుంది. బస్ వెంబట మళ్ళీ 2 వెహికల్స్ కూడా సపరేట్గా ఉంటాయి. ఆ ఆఫీసర్ సంబంధించిన వెహికల్స్ వాళ్ళతో పాటు అటు వెళ్తారు. ఇదంతా కూడా మనకు చూస్తున్నాం. అటు వెనకాల పోలీస్ సెక్యూరిటీ సంబంధించింది అప్పు చెప్పారు. ఆ బిల్డింగ్ అంతా కూడా ఒక్కసారి అటు కూడా పోయి చూద్దాం. డిపార్ట్మెంట్ ఎలక్షన్ విధుల్లో వాళ్ళందరూ కూడా నిమగ్నం అయ్యారు. ఏదైతే ఆర్టీఓ, ఎంవీఐ వాళ్ళందరూ కూడా దగ్గరుండేసి ఈ యొక్క బస్సులు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు స్కూల్ బస్సులు, తర్వాత ప్రైవేటు సంబంధించిన ట్యాక్సీ కార్లు కానీ, ఆటోస్ కానీ ఇవన్నీ కూడా దగ్గరుండేసి వాళ్ళకి సంబంధించిన రూట్ ఆఫీసర్లకు అప్పగిస్తూ విధులు ఏ విధంగా ఉండాలా, సిస్టమేటిక్గా ఉండాలా అనే నిబంధనల మేరకు, ఎలక్షన్ నిబంధనల మేరకు ఆ డ్రైవర్లకు అన్నీ ఉన్నాయా లేవా అనేది వాళ్ళందరూ కూడా పకడ్బందీగా చూసిన తర్వాతనే ఈ డ్యూటీలు అలాట్మెంట్ చేసినట్లు ఆర్టీఓ అధికారులు మనతో చెప్పడం జరిగింది. ఇది ఆ రవాణాకు సంబంధించిన అంశాలపైన K6 స్పెషల్ రిపోర్టు. కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్, K6 న్యూస్, డిచ్పల్లి. ఆర్టీసీ బస్సులు కూడా వచ్చాయి. మనం చూస్తున్న విజువల్స్లో ఆర్టీసీ బస్సులు ఆల్రెడీ విధులకు వెళ్తున్నాయి. అన్ని డిపోలకు సంబంధించింది ఆర్టీసీ బస్సెస్ కూడా రూట్స్ సంబంధించింది వేశారు. మనం చూస్తున్నాం ముందట విజువల్స్. పోలీస్ అధికారులు సెక్యూరిటీ చేశారు. ప్రైవేట్ బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులను ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాయి. స్టాఫ్, మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు. ఎలక్షన్ డ్యూటీలో పోలీసు సైతం విధులు నిర్వహిస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఇటీవల నూతనంగా పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికైన అనేక మందిని ఈ విధుల్లో పాల్గొంటున్నారు. వాళ్ళ అభిప్రాయాలు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఎక్కడి నుండి వస్తున్నారండి? కర్నూలు నుంచి వస్తున్నాం. ఓకే, ఫస్ట్ టైం ఎలక్షన్? అవును, ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం డ్యూటీ. మేము ట్రైనింగ్ కానిస్టేబుల్స్. మేము అంబర్పేటలో శిక్షణ పొందుతున్నాం ట్రైనింగ్ సెంటర్లో. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, ఫస్ట్ డ్యూటీ కాబట్టి. చెప్పండి మీరు. బాగుంది సార్, కొత్తగా ఉంది. ఫస్ట్ టైం డ్యూటీ కాబట్టి లైఫ్లో మళ్ళీ రాదు కదా ఫస్ట్ టైం డ్యూటీ అనేది. సో బాగా కొత్తగా ఉంది. ఎక్కడ మీది? మాది సేమ్ అంబర్పేట ట్రైనింగ్ కాలేజ్, అక్కడ నుంచి వస్తున్నాం. ఫస్ట్ టైం అవునండి. ఈ రకంగా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఒకసారి లోపల కూడా వెళ్ళేసి అక్కడ ఎట్లా ఉందో అక్కడ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. హోమ్ గార్డ్స్, పోలీస్ అధికారులు, 7 కంపెనీలకు సంబంధించిన బెటాలియన్, 5 TSPS బెటాలియన్ పోలీసులు, వాళ్ళందరూ కూడా ఇక్కడ కొంతమంది హోమ్ గార్డులు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నోసారి మీది ఎలక్షన్ డ్యూటీ? ఎక్కడ నుంచి? ఫస్ట్ టైం సార్ మాది. ఫస్ట్ టైం ఎలక్షన్ డ్యూటీ. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఉత్సాహంగా ఉంది, మొదటిసారి కాబట్టి చూస్తూ నేర్చుకుంటున్నాం. ఎక్కడ పడ్డది మీది? మా డ్యూటీ నిజామాబాద్లో డ్యూటీ. మాది అంబర్పేట PTC ట్రైనింగ్ నుంచి వచ్చాము మేము. నిజామాబాద్ 500+ మెంబర్స్, దాదాపు 600 మంది వచ్చారు. అందరికీ ఇక్కడ పడ్డదా? అందరికీ నిజామాబాద్ ఏరియాలో పడ్డది. అందరు మొదటిసారి, కొద్దిమంది ఎక్స్పీరియన్స్ ఉన్నారు కానీ అందరు మొదటిసారి. మా ట్రైనింగ్ సెంటర్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ పడింది. చెప్పండి, ఎక్కడ మీది? ఏం పేరు? నా పేరు చరణ్ సార్. మనం కామారెడ్డి నుంచి వచ్చినాం. ప్రజెంట్ ట్రైనింగ్ అమర్పేటలో తీసుకుంటున్నాము. మాకు అందరికి వచ్చేసి ఒక 600 మెంబర్ దాకా డ్యూటీ అలాట్ అయింది ఇక్కడనే. మాది 4 టౌన్ నిజామాబాద్లో డ్యూటీ పడ్డది. ఇప్పుడు ప్రజెంట్ మేము మొబైల్ రూట్ పార్టీ. వీళ్ళు ఈ రకంగా మన పోలీస్ డ్యూటీ ఫస్ట్ టైం వీళ్ళు ట్రైనింగ్ పొందడం జరిగింది అంబర్పేటలో. వీళ్ళకి మొదటిసారి ఎలక్షన్ డ్యూటీ పడ్డది.
చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. చెప్పండి ఎట్లా ఎక్కడ మీ పేరు? మాది కామారెడ్డి, మాది కూడా 3 మెంబర్స్. మేము కూడా అక్కడ నుంచి వచ్చాము. 6 అండ్ మేము ఇక్కడ 4 టౌన్ నిజామాబాద్ స్టేషన్లో అలాట్ అయ్యాము. మొబైల్ పార్టీ మాది కూడా. ఫస్ట్ టైమే కదా? ఫస్ట్ టైమే. ఇప్పుడు ట్రైనింగ్ మధ్య ఎగ్జైట్మెంట్ ఉంది. వరంగల్ నుంచి వచ్చినామండి. అంబర్పేటలో ట్రైనీస్ ఉన్నాం ఇప్పుడు. చాలా ఎగ్జైట్ ఉన్నది ఫస్ట్ టైం ఎలక్షన్ డ్యూటీ చేయడం అనేది. ఈగర్గా వెయిట్ చేసినాం. ఒక 1 వీక్ నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తుందా అని. నిజంగా మేము వెరీ లక్కీలీ ఫీల్ అవుతున్నాం ఈ బందోబస్తు విషయంలో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వీళ్ళందరూ కూడా. అంటే ఎలక్షన్లో దేశం కోసం మేము కూడా సేవ చేసే దాంట్లో భాగ్యం కలిగింది అని చెప్పేసి కొత్తగా ట్రైనింగ్ పొందిన కానిస్టేబుల్ వాళ్ళందరూ కూడా హైదరాబాదు, వరంగల్, కామారెడ్డి నుండి వాళ్ళందరూ కూడా వచ్చి విధుల్లో చేరడం జరిగింది. రిపోర్టింగ్ కోసం వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఈ బిల్డింగ్ అంతా కూడా పోలీస్ సెక్యూరిటీ వాళ్ళకి అప్పచెప్పారు. కంప్లీట్గా పోలీసు స్టాఫ్ అనేది పోలీస్ అధికారులు ఇక్కడ ఉండేసి ఇక్కడ నుంచి వాళ్ళు డ్యూటీ అలాట్మెంట్స్ అనేటివి చేస్తూ ఉన్నారు. ఆ బిల్డింగ్ అంతా కూడా ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆ బిల్డింగ్ నుంచి నడుస్తూ ఉంది కంప్లీట్గా. ఇక్కడ మనం చూస్తున్నాము విజువల్స్లో పోలీసులు డ్యూటీ వెళ్తూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ పోలీసులు ఉన్నారు డ్యూటీ. ఎన్నోసారి మీరు డ్యూటీ చేయడం? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అందరూ కూడా విధులకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళ బ్యాగులు పెట్టుకొని రెడీగా ఉన్నారు సిద్ధంగా. ఇక్కడ ఇదంతా కూడా పోలీస్ సంబంధించిన సెక్యూరిటీ వింగ్ ఇదంతా కూడా మనం చూస్తున్నాం కంప్లీట్గా. అదే ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఒకసారి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? సార్ ఎక్కడి నుండి వచ్చారు? మేము పీటీసీ అమర్పేట నుంచి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఆ డ్యూటీ? ఎస్ సార్, ఫస్ట్ టైం. అది మేము ఎస్సిటిపిసిస్ అంటే స్టాఫ్ అండ్ కానిస్టేబుల్స్. ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం వచ్చామంటే లైక్ మొన్ననే మేము 2 డేస్ క్రితం వచ్చాము. అంటే ఎలక్షన్ డ్యూటీ చేయడం ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం కొంచెం కన్ఫ్యూజన్ అయింది, ఎగ్జైటింగ్గా ఉంది. ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాం కదా, తెలుసుకుంటున్నాము కొత్తవి. అంటే ఇన్ని రోజులు మాకు ఎలక్షన్ బ్యాక్ ఇంత ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇన్ని హడావుడి ఉంటుందని మాకు తెలియదు. అంటే కేవలం ఓటేసిపోయేవారు? ఎస్, అంతే సార్. ఎన్నిసార్లు ఓటేశారు? నేను 2 టైమ్స్ వేసాను సార్. లాస్ట్ టైం వేసాను, ఇప్పుడు ఈసారి కూడా వేసాను. కాకపోతే ఈసారి ఇంత ఉంటుందని తెలియదు. ఫస్ట్ టైం వచ్చేసరికి ఎగ్జైటింగ్గా ఉంది. బట్ మాకు ఇచ్చే డ్యూటీస్ ఏమున్నాయో అది చూడడానికి అవి ఒకసారి ఎలా ఉంటుందని ఒకసారి ఎగ్జైటింగ్గా ఉంది, చూద్దాం. ఎక్కడండి మీది? వరంగల్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ టైం కొంచెం ఏమంటారు ఎగ్జైట్మెంట్ ఉంది. ఎప్పుడు చూసినా మేము ఏమంటారు మామూలు పౌరులు లెక్క వచ్చి సివిల్ లాగా వచ్చి లైన్లో నిలబడి ఓటేసి వెళ్ళే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు మేము కొంచెం ఏమంటారు పోలీస్ అధికారి లెక్క ఉండడం కొంచెం గౌరవం హ్యాపీగా ఉంది. సార్ వాళ్ళు ముందు చెప్పారు మాకు. మా సార్ వాళ్ళు మాకున్న పైన ఆఫీసర్స్ మొత్తం చెప్పారు ఏది క్లీన్గా ఉండాలి, ఎలా ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ టైం కదా, 3 మంత్స్ అయింది మాకు ట్రైనింగ్ అయ్యి. సో ఈ 3 మంత్స్లో మీరు నేర్చుకున్నదంతా చూపించాలి. అండ్ ఎలా ఉండాలి, ఎలక్షన్ టైంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఈసీ ఎలా ఉంటుందని క్లియర్గా చెప్పారు. బట్ మేము కూడా అంతే జాగ్రత్తగా ఉన్నాం. ఎలా జరుగుతుందో సక్సెస్ఫుల్గా జరగాలి. మా ఫస్ట్ మిషన్ కదా ఇది, మా ఫస్ట్ జాబ్ కదా, క్లియర్గా అంత హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. ఈ రకంగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ అంబర్పేట్ ట్రైనింగ్ సెంటర్ నుంచి వచ్చాము. మాకు ఇది ఫస్ట్ డ్యూటీ. ఈ ఎలక్షన్ బందోబస్తు ఎలా చేయాలి అది అని మాకు అందుకోసమే వచ్చాము. మేము ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము ఓటు వేసారు ఎంతమంది, ఎన్నిసార్లు వేసారు? ఓటు చాలాసార్లు వేసాము. ఇది ఫస్ట్ టైం పోస్టల్ బ్యాలెట్ డ్యూటీలో ఫస్ట్ టైం మేము పోస్టల్ బ్యాలెట్ కూడా వేసాము. చాలా హ్యాపీగా ఉంది. చెప్పండి, ఎక్కడ అండి? మేము కూడా సేమ్ అంబర్పేట్ పిటిసి నుంచి రావడం జరిగింది. ఇది మా యొక్క మొదటి డ్యూటీ కాబట్టి చాలా ఉత్సాహంతో మేము ఈ డ్యూటీ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ ఇంతమంది జనాన్ని చూసి ఒక జాతర లెక్క అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కానీ మిగతా వారిని పరిచయం చేసుకోవడంతో పాటు కొంతమంది మాకు తెలిసిన ఉపాధ్యాయులు కానీ వీళ్ళు రావడంతో మాకు ఎంతో ఆనందాన్ని చేస్తున్నామని, వాళ్ళ దగ్గరనే మేము విద్య నేర్చుకొని ఇక్కడ వాళ్ళతో పాటు చేస్తున్నందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది.
అంటే మీరు ఓటు ఎన్నిసార్లు వేశారు ఇంతకుముందు? ఇంతకుముందు ఒక 4-5 సార్లు వేసాము. మొన్న కూడా పోస్టల్ బ్యాలెట్ని యూజ్ చేసుకోవడం జరిగింది. మామూలు పౌరుడిగా పోయేసి ఓటేసి వచ్చేవాళ్ళు. అంతే అంతే. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉందని మేము ఒక వ్యవస్థలో ఇప్పుడు మేము అడుగు పెడుతున్నామని మాకు అనిపిస్తుంది. ఈ రకంగా అంటే గతంలో మేము కేవలం ఐడి కార్డు పట్టుకపోయి ఓటేసే వాళ్ళం, కానీ ఇప్పుడు ఎలక్షన్ నిబంధనల మేరకు ఎలక్షన్ డ్యూటీ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి వీళ్ళందరూ కూడా కొత్తగా ఎన్నికైన ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. చెప్పండి, ఎక్కడ మీది ఏంది? మాది పీటీసీ హైదరాబాద్ అమర్పేట. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏంది ఫస్ట్ టైం డ్యూటీ? మేము ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చింది బందోబస్తు డ్యూటీకి. ట్రైనింగ్లో భాగంగా మమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం, డ్యూటీ కూడా చేస్తున్నాం. అట్లా మీరు? సేమ్ అండి, అమర్పేట పీటీసీ నుంచి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మేము ఇంతకుముందు లైన్లో నుంచి ఓటు వేసేవాళ్ళం, కానీ అదే లైన్ మనం కంట్రోల్ చేయబోతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. పోలీసులో ఇవంతా చేయడం హ్యాపీగా ఉంది. మనం చూస్తా ఉన్నాం. మాది పీటీసీ అంబర్పేట, మాది లోకల్ నిజామాబాద్. ట్రైనింగ్ పీటీసీ అంబర్పేట మాది. అదే ట్రైనింగ్ తీసుకున్నాం, కొత్త వచ్చినటువంటి ట్రైనింగ్ మేమంతా. ఇది మాకు ఫస్ట్ టైం అన్నట్టు ఈ ఎలక్షన్ డ్యూటీ అనేది. ఇంతకుముందు చేసిన నేను ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా చేసినా కానీ ఈ యొక్క పోలీస్ అనేది వేరే ఉంటుంది ఫీల్డ్ అనేది. అట్లనే ఇంతకుముందు అన్ని ఓటింగ్ మామూలుగా సివిలియన్గా ఉన్నప్పుడు సివిల్ ఓట్లు వేయడం కానీ సర్పంచ్ అవన్నీ వేసినాం, కానీ ఫస్ట్ టైం పోస్టల్ బ్యాలెట్ అనేది ఎట్లుంటుంది అనేది మాకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది తెలిసింది. పోస్టల్ బ్యాలెట్ ఎక్స్పీరియన్స్ తెలిసింది, ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ కూడా ఎక్స్పీరియన్స్. ఇది ఫస్ట్ టైం, ఎందుకంటే ఎప్పుడైనా కానీ మేము సివిలియన్గా మామూలు జనాలుగా ఉంటుంది, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు జనాలని అంటే సరిగ్గా ఓటేసే విధంగా ఇవ్వాల్సిన బాధ్యత మాది. పోలీస్ బాధ్యత ముఖ్యంగా ఏంటి అంటే ఎలక్షన్స్ అనేది సక్సెస్ఫుల్గా జరిపించడం అనేది పోలీస్ బాధ్యత ముఖ్యంగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అందరూ కూడా కంప్లీట్గా పోలీస్ సంబంధించిన సెక్షన్ ఇదంతా కూడా తొలిసారిగా తాము ఎన్నికల విధుల్లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి ఈ అంబర్పేట సంబంధించిన పీటీసీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సంబంధించిన పోలీస్ అభ్యర్థులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్, K6 న్యూస్, డిచ్పల్లి. ఎలక్షన్ డ్యూటీ ఎక్కడ ఏంటి అనేది అక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కంప్లీట్గా ఇక్కడ భారీ టెంట్ ఏర్పాటు చేసేసి రూట్ వైజ్గా పోలింగ్ స్టేషన్స్ అలాట్ చేశారు. మొత్తం 29 రూట్లు ఇది అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన సెగ్మెంట్ సంబంధించింది. టోటల్గా ఆ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏ రూట్లో ఎవరికి ఏంది అనేది అక్కడ ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం కంప్లీట్గా ఈ టెంట్ కింద అన్నీ కూడా దానికి సపరేట్ కౌంటర్స్ వేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో సపరేట్గా ఇక్కడ మనకు ఫస్ట్ జనరల్ హాస్పిటల్ సంబంధించిన మెడికల్ టీం ఇక్కడ ఉంది. ఒక్కసారి మెడికల్ టీంని పలకరించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ఎన్నోసారి ఇది ఎలక్షన్ డ్యూటీ? ఎక్కడ నుంచి వచ్చారు? గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. మా సార్ మాట్లాడతారు సార్. చెప్పండి, మీరు ఎన్నోసారి ఎలక్షన్? మేము ఇది థర్డ్ టైం అండి. ఎట్లా ఫీల్ అవుతున్నారు? బాగానే ఫీల్ అవుతున్నామండి. బాగానే ఉందండి. బాగానే ఉంది సార్. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకున్నాం చేద్దాం. ఎన్నోసారి అండి ఎలక్షన్ డ్యూటీ? ఇది ఫస్ట్ టైం అండి మాకు. మా వాళ్ళు చాలా సంవత్సరాల నుండి చేస్తున్నారు, నేను రీసెంట్గా వచ్చాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎలక్షన్ డ్యూటీ. ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ అండి. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ కదా మనది. అందులో ఇంత టెండలో కూడా మన వాళ్ళు ఇంత కష్టపడడం చూస్తే మాత్రం వీఆర్ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ అబౌట్ అవర్ కొలీగ్స్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో. గ్రేట్. అంటే మీ డ్యూటీ ఏంటి ఇక్కడ? స్పెషల్లీ ఎండ చాలా సివియర్గా ఉంది కదా, చాలామందికి ఎండ దెబ్బ తగులుతుంది. ఇప్పుడే ఒకరికి బీపీ వచ్చి చక్కెర వచ్చి ఇక్కడ మన దగ్గరకు వచ్చారు. సో మనం బీపీ చెకప్ చేసేసి వాళ్ళకి ట్యాబ్లెట్ ఇచ్చి రెస్ట్ తీసుకోమన్నాం. అలానే ఇది కాకుండా నిన్న ఒక ఇద్దరికి దెబ్బలు తగిలాయి ఇక్కడ పడిపోయి, సో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడం. అట్లా ఎవరికన్నా ఏదన్నా. ఎంతమంది ఉన్నారు సార్ మొత్తం స్టాఫ్ ఇక్కడ? మార్నింగ్ టు నైట్ వరకు ఓవరాల్గా 12 అంటే షిఫ్ట్స్ వైజ్ పెట్టుకున్నాం మేము. సో మార్నింగ్ ఒక షిఫ్ట్, ఈవినింగ్ ఒక షిఫ్ట్, నైట్ కూడా ఒక షిఫ్ట్ ఉంది. 24 hours ఇక్కడ 24 hours అవర్ మెడికల్ టీమ్ ఈజ్ హియర్. అంటే వచ్చిన వాళ్ళకి అవసరమైన చెకప్ కూడా. సో అట్లా బీపీ చెకప్, ఒకవేళ చాలామంది కొద్దిగా ఓల్డ్ ఏజ్ ఎంప్లాయీస్ వాళ్ళంతా ఉన్నారు కదా, వేరే వాళ్ళు కూడా వాలంటీర్స్ వాళ్ళందరూ ఉన్నారు. సో అందులో చాలామంది బీపీ పేషెంట్స్ ఉన్నారు. సో ఎండ కూడా చాలా ఎక్కువ కొడుతుంది కదా, ఎనర్జీ లాస్ అవ్వడం కావచ్చు, వర్క్ లోడ్ కావచ్చు. సో డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. సో కొంచెం ఏదైనా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కదా, సో దాన్ని కూడా మేము మానిటర్ చేస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది? ఎన్నోసారి నువ్వు ఎలక్షన్ డ్యూటీ? మూడోసారా? ఎట్లా ఉంది ఫీలింగ్? బాగుంది సార్. అప్పటికిప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఏర్పాట్లలో కానీ?
అంటే హీట్ ఎక్కువ ఉంది అప్పటికని ఎండలు బాగా పెరిగిపోయినాయి. తర్వాత పేషెంట్స్ కూడా ఎక్కువ అయ్యారు, మెడిసిన్ అన్నీ ఇస్తున్నాం. ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎలక్షన్ కమిషన్ డ్యూటీలో భాగంగా మేము కూడా వైద్య విభాగం సంబంధించిన డ్యూటీ చేయడం చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి డాక్టర్తో పాటు వైద్య సిబ్బంది వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇది వెబ్ కాస్టింగ్ సంబంధించింది. ఈ వెబ్ కాస్టింగ్ వాళ్ళకు ఒక్కసారి వాళ్ళని కూడా పలకరిద్దాం. ఇక్కడ ఎండలు బాగా మండిపోతున్నాయి కాబట్టి సిబ్బందికి ఇబ్బంది కాకుండా కూలర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. వీళ్ళు అసలు ఎన్నోసారి ఏంది అనేది చేద్దాం. నమస్తేనండి, ఎక్కడ మీది చెప్పండి? ఇక్కడ నిజామాబాద్ టౌన్ మున్సిపల్ కార్పొరేషన్ ఓకే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఇవన్నీ మనకు ఎలక్షన్ సిబ్బందికి కావాల్సిన మెటీరియల్ అంతా సప్లై చేయడం జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇక్కడ మొత్తం 289 పిఎస్లకు సంబంధించిన ఈవీఎంస్ కానివ్వండి, మెటీరియల్స్ కానివ్వండి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం ఈరోజు. ఈరోజు నైట్ వరకు వాళ్ళంతా వాళ్ళ రెస్పెక్టివ్ పిఎస్లో వెళ్ళి అక్కడ అరేంజ్మెంట్ చేసుకుంటారు. మార్నింగ్ అంతా పోలింగ్ స్టార్ట్ అవుతుంది యథావిధిగా. ఈవీఎంస్ కానివ్వండి, ఇత స్టేషనరీ మెటీరియల్ కానీ అంతా రెడీ ఉంది. రిజర్వ్ పోలింగ్ సిబ్బంది కూడా అదనంగా కలెక్టర్ గారు సమకూర్చారు. మనకు అవసరం ఉంటే వారిని కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంతా ఓకే సార్, బాగా ఉంది. అరేంజ్మెంట్స్ అంతా బాగుంది. కమిషనర్ సార్ అక్కడ కమిషనర్ సార్ సెకండ్ టైమ్స్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? బాగుంది, హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను సార్. మీదమ్మా ఎన్నోసారి? సెకండ్ టైం. సెకండ్ టైం. ఎట్లా ఫీల్ అవుతున్నారు? గతంలో ఇప్పటికి ఏమైనా మార్పు ఉందా? ఇక్కడ మనం చూస్తున్నాం ఎన్నోసారి ఇది ఎలక్షన్ డ్యూటీ సార్ ఫస్ట్ టైం అంటే ఇక్కడ నిజామాబాద్లో ఫస్ట్ టైం మీ సర్వీస్లో చేసినాం సార్. 10 సార్లు చేసి ఉంటాం. అదే ఎట్లా అప్పటికిప్పటికి ఎలాంటి మార్పులు వచ్చినాయి, ఎట్లా అనిపిస్తుంది? బాగా వచ్చినాయి సార్. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా అంటే మేము ఇక్కడ అన్ని ప్రిపరేషన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏదైతే పోలింగ్ పర్సన్ పీఓ కానీ ఏపీఓ వీళ్ళ కోసము ఫెసిలిటేషన్ ఏదైతే పోలింగ్ బూత్లలో ఆడ నైట్ స్టే చేయడానికి కానీ వాటికి అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకు మినిమం కావాల్సినవి వాళ్ళకు ఫుడ్ అయితే అన్ని మినిమం నీడ్స్, మస్కిటో ప్రాబ్లం కాయిల్స్ అని అవన్నీ, దెన్ అగైన్ లైటింగ్, ఫ్యాన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం టీమ్స్ కూడా పెట్టారు. ఇక్కడ సపరేట్గా పోలింగ్ బూత్స్ స్టేషన్స్ వారీగా బాగానే ఉంది సార్. చేస్తున్నాం. మాది సెక్టరల్ ఆఫీసర్ రూట్ 29 అందరు బాగానే జరుగుతుందండి. ఎన్నోసారి ఎలక్షన్ సార్ ఇప్పుడే ఫస్ట్ టైం సార్. 2009 నుంచి చేస్తున్నాం. ఇదే ఫస్ట్ టైం సార్. దయచేసి పోలీస్ సిబ్బంది గమనించాలండి. ఎవరైతే రిపోర్ట్ ఇది మూడోసారి సార్. థర్డ్ టైం ఎలక్షన్. చేంజా సార్? ఏం చేంజ్ లేదు, మాకు డ్యూటీస్ చేంజ్ అవుతున్నాయి అంతే. ప్రతి డ్యూటీ చేస్తున్నాం సార్. సార్ ఫెసిలిటీస్ అన్ని చేస్తున్నాం సార్. బాగున్నాయి ఫెసిలిటీస్. మనం చూస్తా ఉన్నాము పోలింగ్ స్టేషన్ సంబంధించిన ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ రకంగా డ్యూటీ చేస్తా ఉన్నారు. కంప్లీట్ గా అన్ని పోలింగ్ సంబంధించిన మనం చూస్తున్నాం. ఈ పోలింగ్ కేంద్రంలో అక్కడ వాళ్ళు వచ్చేస్తా ఉన్నారు. ఈ పక్క పోలింగ్ సెంటర్ చూద్దాం. ఎలక్షన్ డ్యూటీ మూడోసారి సార్. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది సార్. బాగుంది సార్. ఎన్నోసారి అండి ఎలక్షన్ డ్యూటీ మీది? సార్ ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ? ఫస్ట్ టైమే సార్. ఫస్ట్ టైమే. ఎక్సలెంట్. బాగా అడ్జస్ట్మెంట్ బాగుంది. ఏం డ్యూటీ పడ్డది మీకు? మాకు ఇప్పుడు వచ్చి అందరికీ మనం వీళ్ళకి మెటీరియల్ అనేది సెండ్ చేయడం. దానివల్ల పొద్దు నుంచి ఇక్కడనే ఇదే వర్క్లో ఉన్నాం. కొంచెం ఎండ అదొకటే ఇబ్బంది ఉంది సార్. ఫస్ట్ టైం సార్. బాగుంది సార్. సపోర్టింగ్ స్టాఫ్ లాగా నేను అలర్ట్ చేస్తున్నాను. అది తీసుకురా. అక్కడ మనం చూస్తున్నాము ఆ ఎలక్షన్ సంబంధించిన సపరేట్ అంటే మనకు సూపర్ మార్కెట్లో ట్రాలీ తీసుకురా. ఇట్లా సెక్టర్ సంబంధించిన రకరకాలుగా యాడ్ చేశారు. ఇట్లది అక్కడ మనం చూస్తున్నాం. ఆ ట్రాలీకి అక్కడ మనం చూస్తూ ఉన్నాము సపరేట్గా ట్రాలీలలో ఉంచారు. ఇక్కడ మనం చూస్తున్నాము లోక్సభ సంబంధించిన మెటీరియల్ ఈ ట్రాలీలో అంటే ఎవరికి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ రకమైన ఫెసిలిటీ చేశారు. చెప్పండి, ఎలక్షన్ డ్యూటీ ఎన్నోసారి మీది, ఏం చేస్తున్నారు? సార్ నేను మున్సిపల్ డిపార్ట్మెంట్ సార్, రెవెన్యూ ఆఫీసర్గా. నేను ఇది 3వ ఎలక్షన్ సార్. ఎట్లా అనిపిస్తుంది?
అంటే ఇంతకుముందు అంటే బాగుంది సార్ ఇప్పుడు చేసే ఎలక్షన్ ఫెసిలిటీస్ బాగున్నాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంది, బాగానే చేస్తున్నాం సార్. ఈ రకంగా మనకు డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చెప్పండి సార్. ఎన్నోసారి ఇది ఎలక్షన్ డ్యూటీ మీది? ఇది నాకు మూడోసారి అండి. ఎట్లా అనిపిస్తుంది? మంచి బాగుంది సార్, అంత అరేంజ్మెంట్ అంతా బాగా నడుస్తుంది, బాగా చేస్తుంది. రూట్ల వారీగా ఇది మెటీరియల్ రూట్ల వారీగా ఏ రూట్కి వారు ఈ పిఎస్ ఒక సెక్టర్ ఆఫీస్ ఒక 7-8 పిఎస్లు ఇస్తారు సార్. దాని వైజ్గా మెటీరియల్ వచ్చేసింది ఇప్పుడు. ఆ విధంగా మెటీరియల్ మేము పిఓ ఏపీకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇక్కడ మనం చూస్తున్నాం అంతా కూడా రిజర్వ్ లో ఉన్నారు, చాలా మంది ఇక్కడ కూర్చొని వాళ్ళందరూ కూడా వెయిటింగ్ లో ఉన్నారు. ఎలక్షన్ డ్యూటీ వెయిటింగ్ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో కంప్లీట్గా. ఇక్కడ నెక్స్ట్ కౌంటర్ మనం వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ కౌంటర్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? బాగుంది, బాగా జరుగుతుంది, బాగా అనిపిస్తుంది. నేను మున్సిపల్లో బర్త్ అండ్ ఎత్తులో సార్. బాగుంది, మంచిగా ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి, మంచిగా చేశారు, బాగా అనిపిస్తుంది. మేము ఇది 4 టైమ్స్ సార్ ఇట్లా ఉంది సార్. ఉంది సార్. సార్ ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ మీది? సార్ ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ? ఇది 4th టైం. ఎట్లా ఉంది ఫీలింగ్? బాగుంది సార్, సెక్టర్ ఆఫీసర్గా చేస్తున్నాము, గుడ్. అండ్ ఇక్కడనే అర్బన్లో ఎమ్మెల్యే కూడా చేశాను నేను, సేమ్ ఇప్పుడు ఎంపీ చేస్తున్నాను. అరేంజ్మెంట్స్ అయితే బాగానే చేశారు కమిషనర్ సార్ కింద, పర్లేదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పోలింగ్ మెటీరియల్ అంతా కూడా రెడీగా ఉన్నది కంప్లీట్గా. ఒక్క బ్యాగ్ ఓపెన్ చేయండి సార్, ఏమేమి ఉంటాయో అలా చూపించారా మాకు? అది కొంచెం ఇటాను. ఈ రకంగా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా దాంట్లో ఉంటుంది. అది ఒక పోలింగ్ బూత్ సంబంధించిన బ్యాగు. ఈ రకంగా అన్నీ కూడా వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నారు. అది ఇక్కడ మనతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు, చూస్తున్నాం మనం ఇక్కడ. అది ఎన్నోసారి మా ఎలక్షన్ డ్యూటీ? నేనా 5-6 టైమ్స్ అయింది. ఎట్లా ఉంది ఏర్పాట్లు అప్పటికి ఇప్పటికి? బాగుంది, మంచిగా చేస్తారండి ఏర్పాట్లు, మంచిగా మంచిగా ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. సేమ్ సార్, లాస్ట్ టైం కూడా చేసాము, సేమ్ డిస్ట్రిబ్యూషన్ రిసీవింగ్ దగ్గర. అప్పటికి ఇప్పటికి మార్పు? అప్పుడు కొంచెం ఫస్ట్ టైం కదా సార్, ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది మాకు, కొంచెం ఈజీగా ఉంది. అరేంజ్మెంట్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి సార్, ఏం ప్రాబ్లం లేదు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఈ రకంగా నిజామాబాద్ అర్బన్ సార్, ఏం డ్యూటీ పడ్డది? మాలపల్లి 276 బూత్. ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది, ముస్లిం ఏరియా, కాకపోతే ఐడెంటిఫికేషన్లో కొద్దిగా ప్రాబ్లం. అంటే వెరిఫికేషన్ సపరేట్ గా టీమ్స్ ని కూడా పెట్టారు కదా? ఒకరిని ఇస్తారంట సార్, ఒకరిని ఇస్తారు. ప్రతి బూత్ కూడా ఒక మహిళని ఇస్తారు. అడిగాము మేము, అడిగితే అరేంజ్ చేస్తామన్నారు. ఆల్రెడీ అంటే డిక్లేర్ చేసిరు నిన్న కలెక్టర్ గారు, సిపి గారు ఇద్దరు కూడా. నిన్న ఇదే క్వశ్చన్ వేశాను, మీరు అడిగిన క్వశ్చనే మేము నిన్న రేజ్ చేశాము ప్రెస్ మీట్లో. రేజ్ చేస్తే చెప్పారు ఈ సమస్య ఉంటుంది మైనారిటీ ఏరియాలో పోలింగ్ అప్పుడు మహిళలు వస్తుంటారు బుర్కా వేసుకొని. ఐడెంటిఫికేషన్ ఎట్లా అంటే అక్కడ ఈసారి గతంలో అనుభవాలను ఈసారి దృష్టిలో పెట్టుకొని సపరేట్గా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక మహిళా సిబ్బందిని పెట్టాము. అక్కడ ఇమీడియట్గా ఏజెంట్స్కు కానీ ఆఫీసర్స్ కానీ డౌట్ వస్తే సంబంధిత ఆఫీసరు వెళ్ళేసి ఆమెను చెక్ చేస్తారు అని చెప్పారు. ఆమె ఇప్పుడు ఇంకా చేయలేదు, అలర్ట్ చేస్తే మాకు మరి అక్కడే ఇస్తారా? బాగుంటుంది, అలర్ట్ చేస్తే బాగుంటుంది. దయచేసి అక్కడ మనం చూస్తా ఉన్నాం పోలింగ్ సంబంధించి కంప్లీట్గా. ఇదేమో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పోలింగ్ సంబంధించిన ఏరియా డీటెయిల్ కంప్లీట్గా ఇదంతా కూడా. ఇదేమో కంప్లీట్గా మనకు టోటల్ అభ్యర్థులు ఎంతమంది పోటీ చేస్తున్నారు ఏంది అనేది మన నిజామాబాద్ సంబంధించిన అభ్యర్థుల లిస్ట్ అదంతా కూడా చూసినట్లయితే 29 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మనకు బ్యాలెట్ బాక్స్లో మాత్రము 29తో పాటు ఇంకా ఒకటి అడిషనల్గా ఉంటుంది నోటా అని. అంటే పైన అభ్యర్థులు ఎవరైనా మీకు నచ్చకుంటే, ఎవరు కూడా నచ్చకుంటే కింద 38th నంబర్ నోటా అంటే మనకు 16 మట్టికే ఒక బ్యాలెట్ బాక్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. మిగతా 17 నుంచి 29 అంటే +1 నోటా 30 వరకు ఇంకొక బ్యాలెట్ బాక్స్లో 2 బాక్సులు ఉంటాయి కాబట్టి 2 బాక్సులలో టోటల్ 30 సంఖ్య ఉంటుంది. మీకు ఇక్కడ అభ్యర్థులు నచ్చినట్లయితే ఆ నోటా మీద ఖచ్చితంగా మీరు ప్రెస్ చేస్తే నోటాకు పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని K6 వేడుకుంటుంది. ఈ రకంగా అరేంజ్మెంట్స్ అనేటివి నడుస్తున్నాయి. ఇంతమంది సిబ్బంది ఎన్నికల విధుల్లో నిర్వహిస్తున్నారు. వాళ్ళందరూ కూడా
డ్యూటీ కర్తవ్యంగా చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఒక కర్తవ్యంగా మన బాధ్యతగా ఓటర్గా మనం వేయాలని చెప్పేసి K6 కోరుకుంటుంది. చెప్పండి, ఎన్నోసారి మీరు ఎలక్షన్ డ్యూటీ? ఇది సెకండ్ టైం. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఓకే. ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ? నా ఇది అసెంబ్లీ ఎలక్షన్ ఫస్ట్ టైం, ఈ పార్లమెంట్ కూడా ఫస్టే. మా కమిషనర్ గారు మా ఇంతకుముందు ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో రిటర్నింగ్ ఆఫీసర్ మాకు మున్సిపల్ కమిషనర్ ఉండే, ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చేసి జిల్లా కలెక్టర్ గారు. వారి చేయి కింద మేమందరము మా ఎలక్షన్ డ్యూటీస్లో యథావిధంగా ఎక్కడ డ్యూటీస్ వేస్తే అక్కడ వర్క్ చేస్తున్నాం. పర్ఫెక్ట్గా జరుగుతుంది, అంత ప్రశాంతంగా ఉంది. అందరు నిజామాబాద్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఓటేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నోసారమ్మా ఎలక్షన్? దీంతో మూడోసారి అండి ఎలక్షన్ డ్యూటీ చేయడము. హ్యాపీగానే ఫీల్ అవుతుంది. ఇప్పటికి మార్పులు ఏమన్నా? అప్పటికిప్పటికి మార్పులు అనేవి ఉన్నాయండి. ఎట్లా ఉన్నాయి మార్పులు? మార్పులు వచ్చేసి అంటే అరేంజ్మెంట్స్లో వాటిలో కొన్ని మార్పులు ఎక్కువ ఉన్నాయి. ఈ రకంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మనం చూస్తున్నాం వీళ్ళందరూ కూడా ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనేందుకు వచ్చిన వాళ్ళే. వీళ్ళందరినీ కూడా K6 అభినందనలు తెలియజేస్తూ ఉంది. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, ఒక్కసారి వాళ్ళను కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. ఎన్నికల విధుల్లో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. K6 కూడా మీ అందరికి కూడా వేడుకుంటుంది, ప్రతి ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. చెప్పండి సార్, ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఏంటి ఎన్నోసారి డ్యూటీ? నేను ఆర్మూర్ నుండి వచ్చాను. ఇది ఎక్కడ పడ్డది మీ డ్యూటీ? నిజామాబాద్ అర్బన్లోని మాలపల్లె సెయింట్ క్రిసెంట్ స్కూల్లో పడ్డది. ఎన్నికల విధులు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నోసారి ఇది డ్యూటీ? ఇది 4వసారి డ్యూటీ చేయడం. ఈసారి POగా డ్యూటీ చేస్తున్నాను. ఎన్నికల ఏర్పాట్లు కూడా మంచిగానే చేశాను. కాకపోతే ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి అధికారులు వాటర్ ఫెసిలిటీ కానీ ఇంకా ఫ్యాన్స్, కూలర్స్ని ఇంకా కొన్ని ఎక్కువ ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో. చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఉక్కపోతతో. కానీ ఏమైనా ఇది ఒక గురుతరమైన బాధ్యత కాబట్టి, దేశ భవిష్యత్తు నిర్వహించే ఎన్నికలు కాబట్టి దాంట్లో మాకు కూడా అవకాశం కలిగినందుకు చాలా ఆనందంగా ఉన్నాం. అంటే నిన్న మేము కూడా క్వశ్చన్ చేసినాం జిల్లా ఎన్నికల అధికారికి, CP గారికి, ఇక్కడ ఏమాత్రం ఏర్పాటు చేశారు, అక్కడ సెంటర్లో కూడా మీకు కూలర్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసినట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే వేసవి ఎండలు బాగా ఉన్నాయి, మరి ఏంటి సిబ్బంది పరిస్థితి, అక్కడ వచ్చిన ఓటర్ల పరిస్థితి ఏంది అని అంటే ఓటర్లకు కూడా అవసరం ఉన్న చోట షేడ్ కూడా ఏర్పాటు చేసినట్టు వాళ్ళు చెప్పారు. ఎట్లా ఫీల్ అవుతుంది? ఇప్పటి వరకు చూస్తే అయితే పర్లేదు, కానీ ఇంకా కొన్ని ఎక్కువ చేస్తే ఇంకా బాగుంటుండేనేమో. చాలా అందరిని చూస్తే చెమటతోని ఆ పేపర్లు కూడా తడిసిపోవడం జరుగుతుంది. సరే, అయినా కూడా సాధ్యమైనంత అధికారులు కృషి చేస్తున్నారు. ఇంకా కొద్దిగా ఎఫర్ట్ పెట్టి వాటర్ కూడా అసలు ఒక 2 నిమిషాలు కూడా వాటర్ లేకుండా ఉండే పరిస్థితి లేదు. వాతావరణం అంత ఉక్కపోతగా ఉంది కాబట్టి ఇంకా ఈ వాటర్ ఫెసిలిటీని కన్సర్న్ సెంటర్లలో కూడా ఎక్కువ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గతంలోకి ఇప్పటికి ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? చాలా మార్పులు తెచ్చింది. ఎప్పటికప్పుడు అప్డేషన్ వస్తున్నది. ఎప్పుడప్పుడు డిజిటలైజేషన్ కానీ, మెసేజ్లు కానీ ఏ విధంగా చేయాలని యూట్యూబ్లు కానీ, కలెక్టర్ రోజ్ గారు పెట్టినటువంటి వీడియో కూడా చాలా బాగుంది. చూస్తే ట్రైనింగ్ లేకుండా కూడా యూట్యూబ్ చూసి డ్యూటీ చేసే విధంగా మెసేజ్ని మాత్రం అందరికీ అందించడం జరిగింది. దానికి ఎన్నికల సంఘానికి ఉద్యోగిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కంప్లీట్గా సిబ్బంది అంతా కూడా వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. స్టాఫ్ అందరూ కూడా ఎక్కడ నుండి వచ్చారు సార్? మేము ఇక్కడనే సార్, బోధన్. ఎన్నోసారి ఇది ఎలక్షన్ డ్యూటీ? ఇది దాదాపుగా నా సర్వీస్లో 30 సార్లు సార్. 30 ఎలక్షన్స్ బాగున్నాయి. అప్పటికిప్పటికి పెద్ద చేంజెస్ చిన్న స్మాల్ చేంజెస్ ఉన్నాయి. అయినా అందరు ఏర్పాట్లు బాగున్నాయి. ఇక్కడ అంతా బాగా చేశారు. కాకపోతే వేడి కొంచెం ఎండ కాబట్టి వేడిని తట్టుకోవాలి, అదొకటి ఉంది ప్రాబ్లం. అంతకుమించి మిగిలిన ఏర్పాట్లు బాగున్నాయి. సార్ డిస్ట్రిబ్యూషన్ సెంటరు, దీంట్లో దాదాపు 7-8 సంవత్సరాల నుండి చేస్తున్నాం. అంటే 7-8 సార్లు సార్. ప్రతి ఎలక్షన్స్ కూడా కంటిన్యూ చేస్తున్నాం సార్. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. చాలా ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది గతంలో కంటే. ఇప్పుడు పోలిస్తే అన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో, తర్వాత ఇవ్వాల్సిన కవర్స్ కూడా అన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో ఉన్నాయి సార్. చాలా ఈజీగా చేయగలుగుతాం, ప్రాబ్లం ఏం లేకుండా ఉంది సార్. సార్ నేను సెక్టర్ 22. ఇప్పుడున్నటువంటి సిస్టమ్ అయితే బాగున్నది సార్. చాలా మంచిగా వాళ్ళు POలు కానీ, APOలు కానీ వాళ్ళు వర్క్ చేసుకోవడానికి, వాళ్ళ ఫామ్స్ ఫిలప్ చేసుకోవడానికి కానీ మంచి
ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు. ఈ క్రమం లోపల 100కు 200% సక్సెస్ఫుల్ అవుతామనేటటువంటి నమ్మకం అయితే ఉన్నది సార్. అట్లా 100కు 200% సక్సెస్ఫుల్గా ఉన్నది. తర్వాత ఎస్కాట్ కూడా బాగున్నది. తర్వాత ఏపీఓలు తర్వాత ఓలను ఎక్స్ట్రా ఉన్నా కూడా రిజర్వ్ స్టాఫ్ ఉన్నది. ప్లస్ మళ్ళీ ఎవరైనా హెల్త్ బాగాలేకపోతే కూడా వాళ్ళను మెడికల్ టీం ఉన్నది. హెల్త్ బాగాలేకపోయినా కూడా కొంచెం కన్సిడర్ చేసి ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. కనుక ఓకే. ఎక్కడమ్మా మీది ఎన్నోసారి ఇది ఎలక్షన్ డ్యూటీ ఫస్ట్ టైమా? ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా బాగుంది. మీది మాది ఇది ఫస్ట్ టైం సార్. మేము ట్రైనీస్, మాకు ఫస్ట్ టైం ఇక్కడ డ్యూటీ అలాట్ చేశారు. కొత్తగా అనిపిస్తుంది, కానీ సెక్టర్ సార్ వాళ్ళు మాకు కోఆపరేట్ చేస్తున్నారు. ఏ వర్క్ వేయాలి, ఇంట్లో వేయాలి అనేది చెప్పి చేయించుకుంటున్నారు. ఇది బాగుంది. బందోబస్తు అయితే స్ట్రిక్ట్గా నడుస్తుంది, అన్నీ ప్రాపర్గా ఇస్తున్నాం. ఎన్నోసారి మీది? ఐదోసారి మున్సిపల్ కార్పొరేషన్ పిఓస్ ఏఓస్ అందరికీ సహకరిస్తున్నాం సబార్డినేట్గా. ఎట్లా అనిపిస్తుంది? అంతా మంచిగా జరుగుతుంది సార్, సక్రమంగానే, ఏమి ఇబ్బంది లేదు. మీరు ఓటేసారా? వేశాను సార్. ఎక్కడ? ఇక్కడ బోధనలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నాం. ఎస్ సార్. ఓకే, అటు ఓటేసి మళ్ళీ ఎలక్షన్ డ్యూటీ. ఎస్ సార్. బాధ్యతగా ఫీల్ అవుతున్నాను సార్. ఖచ్చితంగా ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ మన విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అది మన బాధ్యత. మార్పు కోసం ఖచ్చితంగా మనం ఓటు హక్కును వినియోగించుకోవాలి. మీకు ఏ నచ్చిన క్యాండిడేట్ అయినా సరే, నచ్చకుంటే అక్కడ నోటా అనేది కూడా ఉంటుంది కదా. మన ఓటు హక్కు వినియోగించుకోవడం ఇంపార్టెంట్. అది ఓటాకు వేసిరా నోటాకు వేసిరా అనేది మీ ఇష్టం. క్యాండిడేట్ కరెక్ట్ ఉంటే వేయండి, లేదంటే నోటాకు వేయండి, కానీ మీ ఓటును మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ రకంగా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఎలక్షన్ సెక్టర్ నెంబర్ 21 అండి. మిర్చి కాంపౌండ్, క్రిస్టియన్ హై స్కూల్, బోధన్ రోడ్. అన్ని మెటీరియల్ అని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు అన్ని చెక్ చేసుకుంటారు, అన్ని పిఓస్ ఏపీఓస్ అందరూ చెక్ చేసుకుంటారు. ఏంటి సార్? ఇది దాదాపుగా 4th టైం. చాలా బాగున్నది సార్. గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే దాదాపు ఇప్పుడు బాగుంది. ఇప్పుడు పగడ్బందీనే చేస్తున్నాం. కొంచెం ఫుడ్ అది ఇది కొంచెం ఇబ్బంది అయిన ఉండే. మెటీరియల్ విషయంలో కూడా పర్ఫెక్ట్ దేని దానికి ఉంది సార్. దాదాపుగా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏమేమి ఉన్నాయి మాకు. కవర్స్ ఇది ఎలక్షన్ బ్యాగ్, పోలింగ్ స్టేషన్ నంబర్ 229 సంబంధించింది. ఇదంతా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. లోపల ఒక్కసారి ఇదంతా కూడా అండర్ సెక్షన్ 31 రూల్ కండక్ట్ రూల్ ఆఫ్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ సంబంధించిన మెటీరియల్. ఇదంతా కూడా 17A అండ్ 17C టోటల్ ఉంటుంది సార్. దాదాపు ఇందులో మనకు ఇంకు దాదాపు స్టాంప్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా ఇంకు, స్టాంపు, రబ్బరు, ఇవన్నీ కూడా పింక్. ఇది ఇక్కడ మనం చూస్తున్నాము. ఇది ఇంకోటి సార్, ఇది టోటల్ స్టాచ్యురీ నాన్ స్టాచ్యురీ కవర్స్ ఉంటాయి టోటల్గా. ఇది మెటీరియల్ పోలింగ్ ఆఫీసర్ సంబంధించిన ఇదంతా కూడా టోటల్ మెటీరియల్ సార్. ఇవి టోటల్ కవర్స్. ఇది కవర్స్ ఉంటాయి సార్. ఇంతకుముందు కవర్స్ సపరేటర్స్ ఉండే, ఇప్పుడు దేని దానికి సపరేట్గా కలర్స్ కానీ నంబర్స్ కానీ దేని దానికి పగడిబంది ఉంది సార్. ఇబ్బంది ఏం లేదు. ఇట్లా ఎలక్షన్ సంబంధించిన కమిషన్ ఈ రకంగా సపరేట్గా ప్లాన్ చేసి పంపించడం అక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి చాలా ఈజీ మెథడ్గా ఉన్నదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకా సార్ తర్వాత సార్ ఇది డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత ఈవీఎంలు ఉంటాయి. ఈవీఎంలు కూడా దాని టోటల్ కౌంటర్ ప్రకారం ఈవీఎంలు ఇస్తున్నారు. తర్వాత ఈవీఎంతో పాటు కంపార్ట్మెంట్ అది కూడా ఇచ్చేస్తాం వాళ్ళకి, పీఓలకు. దాదాపు ఆల్రెడీ మెటీరియల్ ఇచ్చినాం కాబట్టి వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. అంటే ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా లేవా, వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఉన్నాయా లేకుంటే తీసుకుంటారు. అట్లా ఇబ్బంది ఏం లేకుండా. మళ్ళీ మనము ఏమన్నా కవర్స్ కూడా ఏమన్నా మిస్ అవుతాయి కదా సార్, అవి కూడా మనం ఇచ్చేస్తాం అన్నట్టు, ఏదైనా మిస్ అయినా కూడా. అట్లా ఈ రకంగా మెటీరియల్ అంతా కూడా ఈ రకంగా పెట్టేసి ఒక్కొక్క పోలింగ్ బూత్కు ఇది ఒక్కొక్క బ్యాగ్ అన్నట్టు. పోలింగ్ స్టేషన్ నెంబర్ 229కు ఈ మెటీరియల్ అంతా కూడా ఇంట్లో పెట్టేసి పంపడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వీళ్ళందరూ కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు. ఇక్కడ చెప్పండి సార్, ఎన్నోసారి ఇది ఎలక్షన్ డ్యూటీ, ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను చాలాసార్లు చేశాను, ఇప్పటికి 10 సార్లు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప క్రతువులో నేను భాగస్వామ్యం అవుతున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది.
వ్యక్తులను ఎన్నుకోవడానికి సక్రమమైనటువంటి ఓటింగ్ పద్ధతి ఉన్నప్పుడే మంచి వ్యక్తులను ఈ దేశానికి నాయకులుగా ఎన్నుకోగలుగుతాం. కాబట్టి అప్పుడే మన ప్రజాస్వామ్యం అనేది చాలా కాలాల పాటు ఇంకా నెక్స్ట్ జనరేషన్స్కి కూడా అందే విధంగా ఉంటుంది. కాబట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ఆత్మ నిర్భరతతో నేను ఈ డ్యూటీని నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను. ఇప్పుడు గతంలోకి ఇప్పటికి ఎలాంటి మార్పులు వచ్చాయి సార్? గతంలో మనం పేపర్ బ్యాలెట్ ఉండేది, ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఈవీఎం మిషన్లు వచ్చాయి. మిషన్లు కూడా 1-2-3 సార్లు మాక్ పోలింగ్ ద్వారా చెక్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మిషన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏర్పాట్లు కూడా అన్ని బాగున్నాయి. దీనికి మేము ఎలక్షన్ కమిషన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఓవరాల్గా చూసినట్లయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్ పూర్తి స్థాయిలో వచ్చిందా రాలేదా అనేది వెరిఫై చేసుకుంటున్నారు. చెప్పండి సార్, ఎక్కడ మీది ఎలక్షన్ డ్యూటీ? సార్ మాది 246 పోలింగ్ బూత్, మాది కిల్లా రోడ్ క్రీసెంట్ హై స్కూల్. ఇక మేము ఇప్పుడే మెటీరియల్ తీసుకున్నాము, చెక్ చేసుకుంటున్నాం సార్. ఇక్కడ ఇది మాది 5వ ఎలక్షన్ డ్యూటీ చేయడం. బాగుంది సార్, అరేంజ్మెంట్ కూడా బాగున్నాయి, అన్ని రకాల బాగున్నాయి సార్. ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం కంప్లీట్గా ప్రతి పోలింగ్ స్టేషన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా సిబ్బంది ఎన్నికల్లో ఉన్నారు. ఎన్నోసారండి ఎలక్షన్? యాక్చువల్గా కౌంటర్లో చేయడం ఫస్ట్ టైం సార్ ఇది. నేను ఏఎల్ఎంటీని అంటే మాస్టర్ ట్రైనర్ను. సో రిసీవింగ్ సెంటర్లో కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈసారి కమిషనర్ గారు మాస్టర్ ట్రైనర్లను డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసీవింగ్ సెంటర్లు వేసిండ్రు. లేకపోతే మేము ఎప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగా చేసేవాళ్ళం సార్. ఇది మొదటిసారి ఓకే, అంత సవ్యంగానే ఉంది సార్. గతంలోకి ఇప్పటికి ఎలాంటి మార్పులు? చాలా మార్పులు ఉన్నాయి సార్. అంటే మనం ఇచ్చే ఫామ్స్ రిసీవింగ్ సెంటర్ లోపల మనము చెప్పేది ఒకటి ఉంటుండే, తీసుకునేది ఒకటి ఉంటుండే. ఇప్పుడు అట్లా కాకుండా అంతా సెట్ అయింది కాబట్టి ఏం ప్రాబ్లం రాకుండా కమిషనర్ గారు మొత్తం ప్లాన్తో చేస్తున్నారు కాబట్టి ఓకే సార్, అంతా బాగుంది. ఓవరాల్గా మనం చూస్తున్నాం, ఇక్కడ మనం చూస్తున్నాం ఎలక్షన్ విధుల్లో అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. వాళ్ళందరూ కూడా కంప్లీట్గా ఆ మెటీరియల్ అనేది వాళ్ళందరూ కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఎన్నోసారి అమ్మ ఇది ఎలక్షన్ డ్యూటీ మీది? ఎన్నోసారి? సెకండ్ టైం. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఓకే ఓకే. అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది? ఏమన్నా మార్పు ఉందా? కొంచెం మార్పు ఉంది. అప్పటికి ఇప్పుడు కొంచెం చేంజ్ ఉంది. ఫెసిలిటీస్ అనేది ఐటమ్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చారు. బాగా ఇచ్చారు. ఇంతకుముందు కంటే ఇప్పుడే చేంజ్. ఇంతకుముందు చాలా ఇబ్బంది అవుతుండే కానీ ఇప్పుడు ఏం లేదు ఇబ్బంది. ఇప్పుడు అన్ని యాజిటీస్ వాళ్ళన్నీ ప్యాక్ చేసి ఇచ్చారు. కొన్ని మేము రాసుకోవడం అని ఇబ్బంది ఉంది కానీ అన్ని యాజిటీస్ ఇంతకుముందు కంటే ఇప్పుడు చేంజ్ ఉంది. లాస్ట్ टाइम से अच्छा है, थोड़ा इजी है, थोड़ा డెవలప్మెంట్ అనేది ఉంది. डेवलपमेंट है. వాళ్ళు చెప్పండి సార్, ఎక్కడ మీది ఏంది సార్? సెక్టర్ ఆఫీసర్. చెప్పండి సార్, ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ? నేను దాదాపు ఒక 4 to 5 టైమ్స్ ఎలక్షన్ డ్యూటీస్ చేశాము. అన్ని కేటగిరీస్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ లెవెల్లో కానీ, జోనల్ ఆఫీసర్ లెవెల్లో కానీ, సెక్టర్ ఆఫీసర్ లెవెల్లో కానీ, రిటర్నింగ్ ఆఫీసర్లో కానీ అన్ని లెవెల్స్లో నేను చేయడం జరిగింది. దాదాపు 20 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. అప్పటికిప్పటికి ఎలాంటి మార్పులు వచ్చాయి? చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మనకు మెటీరియల్ ఇంత సిస్టమేటిక్గా ఇచ్చకపోయేది. మనకు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మన స్టాచ్యుటరీ మెటీరియల్ అని చెప్పేసి, మిస్లీనియస్ మెటీరియల్ అని చెప్పేసి ప్రతి ఒక్కదానికి స్పెషల్ ప్యాకింగ్ చేసి వాళ్ళకు ఇబ్బంది లేకుండా సిస్టమేటిక్గా అరేంజ్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మనకు అదేవిధంగా మనకు ఇప్పుడు ఇదివరకు అంటే బ్యాలెట్ ఉండేది, ఇప్పుడు మనకు ఈవీఎంస్. సో ఎవ్రీథింగ్ ఈ సిస్టమేటికలీ గివెన్ ఇయర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎవరికి కూడా పిఓస్కి, ఏపీఓస్కి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి క్లారిటీలో ఇస్తూ ఉన్నాం. చాలా బాగుంది. ఎక్సలెంట్. ఓటర్స్కి ఏం సందేశం ఇస్తారు? ఓటర్స్ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఓటును వినియోగించుకోవాలని కోరుతా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు మనకు ఈ హోమ్ ఓటింగ్ కానీ, ఈ ఈడీసీ కానీ ఇంత సిస్టమేటిక్గా ఇవ్వకపోయేది. ఇప్పుడు మాత్రం చాలా సిస్టమేటిక్గా ఎవరికి కూడా మిస్ కావద్దని చెప్పేసి పోస్టల్ బ్యాలెట్ కానీ, ఈడీసీ కానీ, హోమ్ ఓటింగ్ కానీ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఓటర్స్ అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అంతా కూడా ఇదంతా కూడా అర్బన్ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది. ఇక్కడ మనం కంప్లీట్గా ఈ అర్బన్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పోలింగ్ మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్గా మనకు
రూరల్ నియోజకవర్గం లోపల నడుస్తూ ఉన్నది. ఆర్మూర్దేమో ఆర్మూర్లో, బోధనలో, బాల్కొండది అక్కడ ఎక్కడ నియోజకవర్గం అక్కడ నియోజకవర్గం సంబంధించిన కంప్లీట్గా ఈ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నడుస్తుంది. ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్లకు సాయంత్రం వరకే వెళ్ళేసి అక్కడ ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. చూస్తూనే మీ K6 కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్, K6 న్యూస్, డిచ్పల్లి. ఎలక్షన్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి అధికారులందరూ కూడా ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ ఫుడ్ అరేంజ్ చేసింది. ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ అంతా కూడా ఎలక్షన్ సంబంధించిన విధులు నిర్వహించే సిబ్బంది వాళ్ళందరూ కూడా మెటీరియల్ తీసుకొని వాళ్ళందరూ కూడా కన్సర్న్ పోలింగ్ స్టేషన్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో పాటు ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అందరికీ కూడా సిబ్బంది అందరికీ కూడా ఇక్కడ భోజన ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన పార్లమెంట్ సంబంధించిన ఇక్కడ ఫుడ్ సెక్షన్ ఏర్పాటు చేశారు. చల్లటి వాటర్తో పాటు టిఫిన్, ఇది మార్నింగ్ అవర్స్ బ్రేక్ఫాస్ట్ నడుస్తూ ఉంది, మధ్యాహ్నం లంచ్, తర్వాత రాత్రికి డిన్నర్. ఈ రకంగా ఎట్లా ఉన్నాయండి డిన్నర్? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండి. ఎలక్షన్ డ్యూటీ మీది ఫైన్ అండి, అంతా బాగానే ఉంది. ఎన్నోసారి మీది ఎలక్షన్? ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం. బాగుంది, చాలా బాగుంది. ఏం బ్రేక్ఫాస్ట్ పెట్టారు? ఉప్మా పెట్టారు, అది కూడా హైజీన్ ఉంది, బాగుంది. ఇప్పుడు లంచ్. మీరు ఎక్కడ సార్? నిజామాబాద్. ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ? నాకు సిక్స్ టైం. ఎట్లా ఫీల్ అవుతున్నారు? పర్లేదు, బాగానే ఉన్నాయి. ఫుడ్ మేనేజ్మెంట్ అయితే బాగుంది. ఫుడ్ బాగుంది సార్. ఏమేమి పెట్టారు? బ్రేక్ఫాస్ట్ ఉప్మా, తర్వాత లంచ్ ఇంకా కాలే. ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా కొందరు సిగ్గుపడుతూ ఉన్నారు మాట్లాడేందుకు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ కొంతమంది ఉన్నారు, మరికొంతమంది. ఒక్కసారి వాళ్ళని కూడా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ మేము ఎలక్షన్ డ్యూటీ లేదు సార్, మేము డ్రైవర్స్, మేము VPS డ్రైవర్స్ సార్. అక్కడ నుండి వచ్చాము మేము. ఇక్కడ అంటే ఫుడ్ ఎట్లా ఉంది? పర్వాలేదు సార్. పొద్దున టిఫిన్ ఇచ్చారు. ఏం పెట్టారు? ఉప్మా సార్, ఉప్మా పెట్టారు సార్ పొద్దున. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు లంచ్ 1 గంటకు లంచ్ అని చెప్పారు. ఇక వాటర్కి మన వచ్చినాం. వాటర్ ఎండా బాగుంది కదా సార్. బాగున్నాయి సార్. ఎన్నోసారి ఇది ఎలక్షన్ డ్యూటీ? ఇది నేను చాలా సార్లు చేశాను. బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. ఫైర్ డిపార్ట్మెంటా? నేను హోంగార్డ్ డిపార్ట్మెంట్. హోంగార్డ్ డిపార్ట్మెంట్. ఎట్లా ఉంది? మంచిగా ఉంది. ఎన్నోసారి ఇది ఎలక్షన్ డ్యూటీ? నేను 15 సారి. బాగుందా? బాగుంది. చెప్పండి, ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ ఇది? ఇది 3-4 సార్లు వచ్చిన. ఎట్లా ఉంది ఫుడ్? ఫుడ్ బాగానే ఉంది. పొద్దున ఉప్మా పెట్టారు, మధ్యాహ్నం లంచ్, టీ పెట్టారు, పొద్దున అంతా బాగానే ఉంది. అరేంజ్మెంట్ అంతా బాగానే ఉంది. ఎన్నోసారి? దగ్గర 25 సంవత్సరాల సంది ఎలక్షన్ డ్యూటీలో వస్తున్నాం సార్. మేమైతే 25 సంవత్సరాల సంది స్కూల్ బస్ తీసుకున్నాం. VPSC స్కూల్, నవేవర్తి స్కూల్. సెకండ్ టైం. మంచిగా ఉంది. ఇక్కడ ఫుడ్ పెడతారు, అన్ని పెడతారు. ఏం బ్రేక్ఫాస్ట్ పెట్టారు? మార్నింగ్ ఉప్మా పెట్టారు. వాటర్స్ మంచిగా ఉంది. ఫెసిలిటీ, అన్ని ఫెసిలిటీ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు లంచ్ టైము అన్ని వెయిటింగ్ చేస్తున్నాం. ఎన్నోసారి అండి ఎలక్షన్? ఇది 5వసారి సార్. బాగుంది. ఇక్కడ అరసపల్లి. ఓకే. అరసపల్లి ఎట్లా ఉంది ఫుడ్ అరేంజ్మెంట్స్? ఫుడ్ ఉప్మా మేము చేయలే, చేసి వచ్చాం. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. ఒకసారి ఎక్కడ మీది? మాది మదనపల్లి. ఇప్పటికి 4-5 సార్లు పడ్డా డ్యూటీ నాకు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా, ఎక్కడ పడితే డ్యూటీ అక్కడికి వెళ్ళాల్సిందే, తప్పదు కదా. సార్ ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ సార్? ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ? ఇదా సార్, నాకు ఇప్పుడు 9వసారి. నేను ఏర్గట్ల మండలం నుంచి వచ్చా. తుర్తిలో పనిచేస్తా. అరేంజ్మెంట్ బాగానే ఉన్నాయి సార్. వాటర్ కరెక్ట్ లేవు సార్ ఇక్కడ. డ్రింకింగ్ వాటర్ లేవు. ఎందుకంటే సమ్మర్ కాబట్టి. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చెప్పినట్లు మనకి ఇక్కడ కూలర్స్ ఏర్పాటు చేయాలన్నా కొన్ని ఏర్పాటు చేసిండ్రు. హీటు అవునా, చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి మరి ఇప్పుడు అక్కడ పోయినాక బూత్లో ఎంత ఉంటుందో అని ఇప్పుడే భయం ఇస్తుంది మాకు. సెంటర్లో ఎట్లా ఉంటుంది? అదే సార్, అక్కడ కూడా అరేంజ్మెంట్స్ బాగుంటాయి. ఎందుకంటే ఇవాళ అరేంజ్మెంట్ కరెక్ట్, రేపు డ్యూటీ కరెక్ట్ చేయగలుగుతాం మేము. అట్లా యాక్చువల్గా మాకు ఇంత కూలర్స్ లేకుండా ఫ్యాన్లు అన్నా వెంటిలేషన్ అంటే బాగుంటే కొంచెం డ్యూటీ చేయగలుగుతాం, అడ్జస్ట్మెంట్ కాగలుగుతాం. థ్యాంక్ యూ.
ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఫుడ్ అనేది లంచ్కు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ ట్యాంకర్లు తర్వాత అవి పెట్టారు. వేస్టేజ్ అంతా కూడా ఇందులో వేసే విధంగా ట్రాక్టర్ ఇక్కడే పెట్టారు, వాటర్ ట్యాంకర్ అక్కడ పెట్టారు. ఇప్పుడు లంచ్ ఏర్పాట్లు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఉప్మా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం పొద్దున వచ్చిన వాళ్ళకి ఉప్మా బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు లంచ్ అనేది ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? నిజామాబాద్ మున్సిపాలిటీయా? ఓకే. ఎలక్షన్ డ్యూటీయా? ఎన్ని రోజులు అయింది ఎలక్షన్ డ్యూటీ? మీరు ఎన్నిసార్లు ఇప్పటికి? 2014 నుంచి. అప్పటి నుండి వస్తుందా? ఎట్లా ఉన్నాయి? మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయి. ఏంది టిఫిన్ ఉప్మానా? చెప్పు. ఎన్నోసారి నీది డ్యూటీ? ఇది 3వసారి సార్. ఎట్లా ఉంది ఎలక్షన్ డ్యూటీ? చాలా బాగుంది సార్. ఇది ఈవీఎం బాక్సులు తీసుకురావడం, టేబుల్ పైన పెట్టడం, మళ్ళీ అవి అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం చాలా బాగుంది సార్. ఈ రకంగా వాళ్ళందరూ కూడా ఫుడ్ సంబంధించిన ఇక్కడ ఫుడ్ సంబంధించింది. ఎన్నోసారి అండి ఎలక్షన్ డ్యూటీ మీది? ఎలక్షన్ డ్యూటీ ఎన్నోసారి మీకు? 3వసారి సార్. ఎట్లా ఎంపీ అనిపిస్తుంది? మంచిగా ఉంది. ఫుడ్ కూడా బాగుంది. ఏమేమి పెడుతున్నారు? ఉప్మా, ఇప్పుడైతే ఉప్మా ఉంది. ఇంకా దోబయ్యే మిల్స్ ఉన్నాయి. లంచ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఎటు వెళ్తారు మీ డ్యూటీ? మా డ్యూటీ ఇప్పుడు హెడ్ క్వార్టర్ పోతారు. ఆడికెళ్ళి ఓటింగ్ డబ్బాలు ఈవీఎంలు తీసుకుని పోయి సెంటర్లోకి ఇస్తారు. బస్సులో ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము కంప్లీట్గా. అదే ఈ రకంగా మనం అది ధర్మారం సార్. ఎన్నోసారి ఇది డ్యూటీ? ఇది 3వసారి. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది సార్. ఫుడ్ పెట్టిరా? పెట్టిలు మార్నింగ్ ఉప్మా పెట్టిలు బాగుంది. ఈవినింగ్ ఇప్పుడు మధ్యాహ్నం అన్నం పెడతాను. అంతా మంచిగా పొద్దున బాగా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చాలామంది వచ్చారు. వాటర్ కూడా వచ్చింది. కూల్ వాటర్ తీసుకొచ్చారు. వాటర్ దగ్గరికి ఒకసారి మనం వెళ్దాం. చాలామంది బాటిల్స్లో కూడా నీళ్ళు వచ్చారు. చాలా దూరం నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ చల్లటి నీళ్ళు పెట్టారు. మైసెల్ఫ్ సురేష్, అమ్మర్పేట్, హైదరాబాద్ నుండి వచ్చాము. ఇక్కడ ఎలక్షన్ డ్యూటీ పడింది. బాగుంది, పర్లేదు. అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వాటర్ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేశారు. ఎట్లా ఉన్నాయి సార్? ఎన్నోసారి ఇది ఎలక్షన్ డ్యూటీ? చాలాసార్లు 5 సార్లు ఇంతవరకు. ఫెసిలిటీస్ ఇంకా బాగున్నాయి, పర్వాలేదు. కాకపోతే అక్కడక్కడ వాటర్ సప్లై కరెక్ట్ లేదు. ఇంకా అక్కడక్కడ ఏర్పడితే బాగుంటుండే. అక్కడక్కడ ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము. వాటర్ ఫెసిలిటీ ఇంకా కొంచెం మెరుగు చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఫుడ్ కూడా ఇప్పటికైతే బాగానే ఉంది అని చెప్పి వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ యొక్క ఎలక్షన్ సిబ్బందికి సంబంధించిన ఫుడ్ సెక్షన్ నుండి K6 అందిస్తున్న స్పెషల్ రిపోర్టు. కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్, K6 న్యూస్, డిచ్పల్లి. నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించిన మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం సంబంధించింది. అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ గాను అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా నేను అపాయింట్ అయ్యాను. సో అర్బన్ సెగ్మెంట్లో 289 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈచ్ పోలింగ్ స్టేషన్లో కూడా ఆల్ మినిమం ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, టెంట్ విత్ షేడ్, చైర్స్ అండ్ ఫర్నిచర్, ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్, ర్యాంప్ అండ్ టాయిలెట్, ఫంక్షనల్ టాయిలెట్ ఇవన్నీ కూడా చూసుకోవడం జరిగింది. సో అన్ని అష్యూరెన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పోలింగ్ పార్టీస్ని పంపడం అనే కార్యక్రమంలో లైక్ ఆల్ ఫెసిలిటీస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా మీరు ఒకవైపు చూసుకుంటే ఇక్కడ బయో టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్, అటువైపు మనకి బస్సెస్, ఇటువైపు చూసుకుంటే అక్కడ షాపింగ్ మాల్స్ నుంచి తెచ్చుకున్న కార్ట్స్, సో దట్ వాళ్ళు డైరెక్ట్గా లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేకుండా మూమెంట్ చేసే కార్డ్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఈవెన్ ఫైర్ ఇంజన్, అంబులెన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా మ్యాక్సిమం బై 2 o'clock ఇవన్నీ కూడా క్లోజ్ చేయాలని ప్రయత్నంతో చాలా సిస్టమేటిక్గా అరేంజ్ చేస్తాం. అండ్ పోలింగ్ పార్టీస్ కూడా 90% వచ్చారు. అండ్ విత్ ఇన్ 1 more hour వీ విల్ హ్యావ్ ఏ క్లారిటీకి అందరినీ కూడా డిస్పర్స్ చేసేసి వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి రీచ్ చేయగానే ఇంకా రేపు సక్రమంగా జరుగుతుంది. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు అంటే పోలింగ్ స్టేషన్లో కూడా అంటే ఎండలు బాగా ఉన్నాయి కదా, ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? సో బేసిక్గా పోలింగ్ స్టేషన్ బయట మనకి క్యూ కంట్రోల్ అవ్వాలి కాబట్టి
సో కూలింగ్ అరేంజ్మెంట్స్ లాగా మనకి టెంట్ అనేది ఎప్పుడైనా కూడా పీపుల్ ఓటర్స్ అనేవాళ్ళు అక్కడ స్టే చేసుకోవడానికి టెంట్ వేసేవాళ్ళం. ఇప్పుడు హోల్ క్యూ అంతా కవర్ చేసేటట్టుగా షేడ్ వేయడం జరుగుతుంది. అలానే ఎక్కడైతే మనకి కూలర్స్ అవైలబుల్ ఉంటుందో అక్కడ కూలర్స్ని కూడా పెట్టడం జరుగుతుంది. బట్ 100% ఫ్యాన్స్ ఉన్నాయి. బట్ మనకి కూలర్స్ అనేవి కొన్ని స్పేస్ కంజెషన్ అవుతుందన, లేకపోతే కూలర్ పెట్టడం ద్వారా అక్కడున్న గాలికి ఆ ఓటింగ్ కంపార్ట్మెంట్ అట్లాంటివి కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లా కాకుండా సూటబుల్ ప్లేసెస్లో కూలింగ్ అరేంజ్మెంట్స్ చేశాము. అలానే వాటర్ కూడా కూల్ క్యాన్సే పెట్టడం చేస్తున్నాము. ఆ కూల్ క్యాన్స్తో కూలింగ్ ఇది ఉంటుంది. అండ్ ప్రతి పోలింగ్ పర్సన్ కూడా వెల్ఫేర్ కిట్లో భాగంగా మనకి లైక్ ఆల్ కూలింగ్ టైప్ మెటీరియలే అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లైక్ సబ్జా గింజలు ఇస్తున్నాము, అండ్ డెర్మికోల్, అండ్ మనకి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇస్తున్నాము. ఇలా రకరకాలుగా ఎట్లయితే వాళ్ళ బాడీని కూల్ చేసే విధంగా మెటీరియల్ వెల్ఫేర్ కిట్ లాగా తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ఓటర్లకు కూడా మీరు ఏం సందేశం ఇస్తారు? సో ఓటింగ్ పెంచడానికి లైక్ డిస్ట్రిక్ట్ స్వీప్ యాక్షన్ ప్లాన్ అనేది చేయడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్ స్వీప్ యాక్షన్ ప్లాన్లో భాగంగా అర్బన్లో మనకి ముఖ్యంగా అర్బన్ ఎంఎత్తి ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఇండివిజువల్గా 1-to-1 టార్గెట్ అవ్వాలని చెప్పేసి ఫిజికల్గా BLOs ద్వారా, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ద్వారా డోర్ టు డోర్ ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఐడెంటిఫై చేసి వాళ్ళని మోటివేట్ చేశాము. అట్ ద సేమ్ టైము మనకి కూడా లైక్ సెంట్రలైజ్డ్గా టెక్నాలజీ యూజ్ చేసి మన దగ్గర మున్సిపల్ రికార్డ్స్లో ఉన్న ఆల్ 80,000 అసెస్మెంట్స్ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి. ఆల్ మొబైల్ నెంబర్స్కి కూడా బల్క్ SMS, బల్క్ ఆడియోస్ ఇవ్వడం జరిగింది. ఇండివిజువల్గా టార్గెట్ చేసినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైము మనకున్న శానిటేషన్ వెహికల్స్ ద్వారా ప్రతిరోజు టౌన్ చేయించడం, దాని తర్వాత పబ్లిక్ అవేర్నెస్ని టార్గెట్ చేసి కమ్యూనిటీ గ్యాదరింగ్స్ ఏవైతున్నాయో వాళ్ళతో ప్లెడ్జ్ తీసుకోవడము, సైన్ బోర్డ్స్ ద్వారా వాళ్ళ సిగ్నేచర్ తీసుకోవడం, ఇలాంటి రకరకాల యాక్టివిటీస్ చేశాము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ నెంబర్ ఆఫ్ ఓటింగ్ పర్సెంటేజ్ దిస్ టైం బికాస్ ఆఫ్ దిస్. యూత్కు మీరు ఎలాంటి పిలుపునిస్తారు సార్? ఓటు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు వేయాలని. ఓట్ అనేది ఓన్లీ సియూసి ఓపెన్ చేయండి. సియూసి ఓపెన్ చేసినప్పుడు మీకు ఎక్కడ సిటిజన్కి ఉన్న ఒకప్పుడు ప్రీవియస్లో ఉన్న ఆటోక్రసీ నుంచి ఇప్పుడు డెమోక్రసీకి వచ్చిన తరుణంలో వన్ వెరీ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక రకమైన పవర్ ఇవ్వడం, టు డిసైడ్ హౌ హిస్ లైఫ్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇంపాక్టెడ్ అని. ఆ ప్రాసెస్లో చూసుకుంటే ఒక సిటిజన్కి ఉన్న పవర్ ఎక్కడ వస్తుందంటే ఈ ఓటు నుంచి. సో ఇది అందరికీ తెలుసు. బట్ ఒక్క ఓటుతో ఏమవుతుందనే కాన్సెప్ట్లో అందరూ ఉండొచ్చు. బట్ 1 vote రియల్లీ మ్యాటర్స్ అనేది హిస్టరీ రకరకాల సిచ్యువేషన్స్లో, వెరీ క్రిటికల్ సిచ్యువేషన్స్ కూడా ఆ ఒక్క ఓటు వల్ల చాలా ఎంటైర్ హిస్టరీసే చేంజ్ అయిన విషయాలు ఉన్నాయి. సో దాన్ని గమనించుకొని మీ ఒక్క ఓటు మ్యాటర్ అవుతుంది అనేది మర్చిపోకూడదు. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆ ఓటు ఉపయోగించుకొని, ఇఫ్ దర్ రియల్లీ ఏ చేంజ్ విచ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్టర్ ఎలక్షన్స్, యూ వుడ్ రియల్లీ ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ యూజింగ్ యువర్ పవర్. సో అలా దృష్టిలో పెట్టుకొని ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఓట్ ఎథికల్లీ అండ్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ మ్యానర్. ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాము, కంప్లీట్గా ప్రతి ఒక్కరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పేసి అసిస్టెంట్ ఎన్నికల అధికారి మకరంద్ గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్, K6 న్యూస్, డిచ్పల్లి. ఇప్పటివరకు అర్బన్ నియోజకవర్గం పోలింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం చూసాం. మనం ఇప్పుడు రూరల్ నియోజకవర్గంలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు ఇది రూరల్ నియోజకవర్గం సంబంధించిన వెల్కమ్ బోర్డు. అందరికీ కూడా వెల్కమ్ పలుకుతూ ఇక్కడ అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం రూరల్ సంబంధించిన కంప్లీట్గా ఎలక్షన్ విధుల్లో నిర్వహించే డ్యూటీ సంబంధించిన వెహికల్స్, టాయిలెట్స్ కూడా సపరేట్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు అక్కడ. ఇదంతా కూడా రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన విధులు నిర్వహించే స్టాఫ్ సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఇక్కడ స్పెషల్ మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. జెంట్స్కు ఈ టాయిలెట్స్, లేడీస్కు అక్కడ బస్సులు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అది వాళ్ళకి సపరేట్గా బకెట్స్, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు.
ఇది ట్రాన్స్పోర్టేషన్ సంబంధించింది. అక్కడ మనం చూస్తున్నాం. వెళ్ళేసి అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎన్నోసారి ఇది ఎలక్షన్ డ్యూటీ? సెకండ్ టైం సార్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? బాగుంది. మీరమ్మా? సార్ మేము కూడా సెకండ్ టైమే. ఎక్కడ పడ్డది డ్యూటీ? సార్ తిలక్ నగర్ పడి తిలక్ రోడ్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈసారి ఏదో కొత్తగా అనిపిస్తుంది సార్. అంటే ఇంతకుముందు చేసాము డ్యూటీలు, బట్ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగానే ఫీల్ అవుతున్నాము. అంటే ఏర్పాట్లు బాగున్నాయా లేక పర్వాలేదు? ఏర్పాట్లు బాగున్నాయి సార్, మంచిగా. ఎక్కడ సార్ మీది? వర్ణి శివరాం ప్రసాద్. ఎన్నోసారి? 15సారి 10సారి 13సారి. ఎక్కడ పడ్డది డ్యూటీ? మన బోర్గంపి. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇప్పటికిప్పటికి ఏర్పాట్లలో ఎట్లాంటి పర్లేదు, మార్పు బాగా నచ్చింది. మెటీరియల్ అవి కొంచెం బాగానే ఫ్లెక్సిబుల్ బాగుంది. ఈ రకంగా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా రూరల్ సంబంధించిన నియోజకవర్గం సంబంధించిన ఏర్పాట్లు. అధికారులు అందరూ కూడా ఏర్పాట్లు చేశారు. పొద్దుటి నుండే వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఎలక్షన్ సంబంధించిన కమిషన్ ఆదేశాల మేరకు వాళ్ళందరూ కూడా డ్యూటీ చేస్తున్నారు. ప్రైవేట్ బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి కేటాయించిన రూట్లలో వెళ్లేందుకు వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సిబ్బంది రాగానే వాళ్ళందరూ కూడా రూట్ ఆఫీసర్స్తో కలిసి సెక్యూరిటీతో కలిసి వాళ్ళందరూ కూడా ఈ బస్సుల్లో ఆ రూట్లలోకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళేసి అక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత అక్కడ ఏర్పాట్లు అయిన తర్వాత రేపు మళ్ళీ పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడే ఆ పోలింగ్ సామాగ్రి అనేది ఇక్కడే అప్పగిస్తారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇది రూరల్ సంబంధించిన పోలింగ్ సంబంధించింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడ? మాది సార్ రోడ్ నెంబర్ 22. ఎక్కడ పోతున్నారు? దర్పల్లి. ఓకే. ఎట్లా అనిపిస్తుంది? ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ? ఇది రెండోసారి సార్. ఫస్ట్ అనిపిస్తుంది. మెటీరియల్ తీసుకున్నారా? తీసుకున్నాం సార్. ఇప్పుడు తీసుకెళ్ళి ఉన్నది, ఇంకా తీసుకుని వెళ్ళాలా సార్. ఓకే. ఈ రకంగా చూస్తున్నాం మనం. ఇక్కడ పోలింగ్ స్టేషన్ల వారీగా టెంట్ వేసి వాళ్ళందరికీ కూడా ఇక్కడ విధులు, రూట్ మ్యాప్, అటెండెన్స్ ఆర్డర్, డిస్ట్రిబ్యూషన్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. అటెండెన్స్ తీసుకున్నారు. ఇది ఇక్కడ మనం చూసే విజువల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా రూరల్ నియోజకవర్గం సంబంధించిన అటెండెన్స్ సంబంధించింది. ఇక మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది నడుస్తున్నది. ఫైర్ ఇంజన్స్ని కూడా అందుబాటులో ఉంచారు రెడీగా. ప్రైవేట్ స్కూల్ బస్సులు ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఇక్కడ అటెండెన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ పంపిస్తారు. ఇది మనం చూస్తున్నది. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన పోలింగ్ స్టేషన్ల వారీగా అలాట్మెంట్ ఎక్కడ ఎవరికి ఎక్కడ వేసిరో అనేది ఇక్కడ మనం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎక్కడ నుండి వచ్చారండి? నిజామాబాద్. ఎక్కడ పడ్డది మీ డ్యూటీ? గిరిరాజ్ కాలేజ్లో. ఎన్నోసారి ఇది? 2004 నుండి చేస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది? రొటీన్ కాబట్టి తెలిసిన డ్యూటీ, ప్రాబ్లం ఏం లేదు. అప్పటికిప్పటికి మార్పులు టెక్నాలజీ పెరిగింది కాబట్టి కొంచెం బాగానే ఉంది. అరేంజ్మెంట్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం 352 టీంలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా టీంల వారీగా ఎలక్షన్ డ్యూటీ సంబంధించింది. వాళ్ళు డ్యూటీ వెతుకుంటున్నారు. ఇక మనం లోపల ఇవన్నీ కూడా ఈవీఎంస్ మెటీరియల్ పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా ఈవీఎంస్ పంపిణీ. ఇక్కడ ఆఫీసర్స్ ఎలక్షన్ డ్యూటీ సంబంధించింది చూస్తున్నాము మనం. ఇక్కడ ఈవీఎంస్ ఇస్తున్నామండి. ఎన్నోసారి మీ డ్యూటీ? ఎన్నోసారి డ్యూటీ? 3rd టైం. ఎట్లా అనిపిస్తుంది అప్పటికిప్పటికి? ఇప్పుడు బాగానే ఉంది, అన్ని సిస్టమేటిక్ ఉంది. ఇక్కడ ఈవీఎంస్ డిస్ట్రిబ్యూషన్ అనేది నడుస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. కంప్లీట్గా ఈవీఎంస్ సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. ఎక్కడమ్మా మీది? ఎక్కడ నుండి వచ్చారు? ఆర్యానగర్, నిజామాబాద్. ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ? ఇది 5వసారి. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది సార్. కానీ కూలర్లు లేకపోవడం, చెమటలు గారడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఇబ్బందిని తట్టుకోలేకపోతున్నాము. అక్కడ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అక్కడ ఇంతకంటే ఘోరంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. కానీ ఏమో కాలానుగుణంగా చెప్పలేము. అక్కడ కూలర్లు అరేంజ్ అయ్యాయని చెప్తున్నారు కాబట్టి ఉండొచ్చు బహుశా.
ఎక్కడ పడ్డది మీకు డ్యూటీ? నా స్కూల్లోనే నాకు పడింది సార్. ఎంపీ యూపీఎస్ ఖానాపూర్. అదే స్కూల్లో నాకు అదర్ ఓపీఓగా అదర్ పోలింగ్ ఆఫీసర్గా పడింది. మీరు విధులు నిర్వహించే మళ్ళీ ఎలక్షన్ డ్యూటీ. నాకు చాలా సంతోషంగా అనిపించింది ఆర్డర్ తీసుకోగానే. ఎందుకంటే నేను చూసుకోగానే ఖానాపూర్ అనగానే ఎగిరి గంతేసాను. ఎందుకంటే ఎక్కడో పడుతుందని ఊహించుకొని వచ్చాను. తీరా చూసేసరికి నేను 9 ఇయర్స్ కంప్లీట్ అయింది సార్ ఆ స్కూల్లో. ఇప్పుడు 10 రన్ జూలైలో. కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. కాకపోతే వేడి కారణంగానే ఇబ్బంది, కానీ ఎలక్షన్స్ అయితే బాగానే ఉన్నాయి. మీ స్కూల్లో ఫెసిలిటీస్ మీకు తెలుసు కదా మరి? బాగానే ఉంటాయి. మా స్కూల్ బాగానే ఉంటుంది. చెట్లు బాగా, కొత్త రూమ్స్, పెద్ద పెద్ద రూమ్స్, ఫ్యాన్స్ కూడా అన్నీ ఉన్నాయి. కరెంట్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి సార్. ఓకే సార్. ఈ రకంగా థ్యాంక్ యూ అండి. చూస్తూ ఉన్నాం మనం ఎలక్షన్ డ్యూటీ అనేది ఇక్కడ చాలామంది నిర్వహిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎలక్షన్ డ్యూటీకి వచ్చేసారు. ఈవీఎంలు అన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా రిజర్వ్ స్టాఫ్ వేరే, ఎలక్షన్ డ్యూటీ వేరే ఉన్నారు. అది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అందరు కూడా ఈవీఎంస్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగిపోయింది. ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం. చెప్పండి, ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ మీది? ఐదోసారి. ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి? సేమ్ రొటీన్. ఎట్లా ఫీలింగ్ ఉంది? బాగానే ఉంది. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ తోటి ఉద్యోగి ఉన్నారు. ఒకసారి ఇదా చాలా సార్లు చేశాను. ఇప్పుడు రిజర్వ్ సో ఏం చేంజ్ లేదు. అదే ఎండలు, అదే ఇబ్బంది. కూరలో వాడలేవు, వేడి బాగుంది. కానీ ఎలక్షన్ డ్యూటీ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ ఇండియన్ సిటిజన్. మా రెస్పాన్సిబిలిటీ కాబట్టి మేము డ్యూటీస్ చేస్తాం. థ్యాంక్ యూ. ఓవరాల్ ఇక్కడ చెప్పండి, ఎక్కడ నుండి మీరు ఎన్ని రోజులు అయింది మీరు డ్యూటీ చేయబట్టి? ఎన్నిసార్లు చేశారు ఇప్పుడు వరకు? దాదాపు 4 రోజులు అవుతుంది సార్. అంటే ఎలక్షన్ డ్యూటీ ఇంతకుముందు కూడా చేశారు? అవును, ఎమ్మెల్యేషన్ కూడా చేశారు. ఏం చేస్తున్నావు? ఏం తీసుకుపోతున్నావు? ఈఎంఐలు తీసుకొస్తున్నాం ఇప్పుడు. వాళ్ళకి అప్ప చెప్తారా? చెప్తే వాళ్ళు సార్ ఒక్కసారి పైకి లేదు. రెండు ఓకే. ఈవీఎంలను అప్పగిస్తారా? అవును. ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది సార్. వర్క్ ఇదే కదా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఆఫీసర్లు విధులు చేస్తూ ఉన్నారు. అక్కడ ఎలక్షన్ విధులు, డ్యూటీలు వాళ్ళందరూ కూడా అప్పచెప్తా ఉన్నారు. ఎవరి వాళ్ళకి డ్యూటీలు అలాట్మెంట్ అనేది జరుగుతూ ఉంది అక్కడ. ఇక మనము ముందుకు వెళ్దాం. ఎన్నోసారి అండి ఎలక్షన్ డ్యూటీ? సార్ మరి ఇది నేను దాదాపుగా 4వసారి సార్. అంటే ఈ ఎలక్షన్లు చేయడం 4వసారిగా చేస్తున్నాను. అప్పటికిప్పటికి అంటే మెథడ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి అంతకంటే ముందటి కంటే. మాకు ఫామ్స్ ఫిలప్ చేయడం కానీ, మామూలుగా కవర్స్ కానీ అవన్నీ చాలా ఈజీ అయిపోయింది. ముందటి కంటే ఇప్పుడు వర్క్ అనేది చాలా తగ్గింది. మాకు ఫుడ్ కూడా ముందటితో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది. ఓకే సార్. ఓవరాల్గా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చెప్పండి, ఎక్కడ ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ? ఎన్నోసారి సార్ ఎలక్షన్ డ్యూటీ? ఈ రకంగా చూస్తూ ఉన్నాం మనం విజువల్స్లో. అందరూ కూడా ఎలక్షన్ డ్యూటీలో నిమగ్నం అయి ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కంప్లీట్గా ఈవీఎంస్ అనేటి డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉన్నది. స్టాఫ్ అందరూ కూడా ఈవీఎంస్ తీసుకొని వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ప్రయాణం. ఎన్నోసారి సార్? ఎన్నోసారి అమ్మ ఎలక్షన్ డ్యూటీ మీద? రెండోసారి. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? అప్పటికిప్పటికి ఎట్లాంటి డిఫరెన్స్ ఉన్నది? ఏంది? నేను సెక్టరల్ ఆఫీసర్. ఎట్లా మార్పులు ఏమన్నా ఉన్నాయా అంటే? అప్పటికిప్పటికి మార్పులు అంటే ఎలక్షన్ డ్యూటీ ఎప్పుడైనా అదే చేయడం ఉంటుంది. అంటే మెటీరియల్ దాంట్లో కానీ కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. బాగా అనిపిస్తుందా? చెప్పండి సార్. ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ? ఇది ఎన్నోసార్లు ఇక లెక్కలేదు సార్. ఇది ఎన్నోసార్లు చేస్తున్నాం.
అప్పటికిప్పటికి మార్పు అయితే కనబడ్డది. ఇక ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ వచ్చినాయి కదా సార్. ఇంతకుముందు పెట్టెలల్లా చేస్తుంటాం, ఇప్పుడు దీంట్లో చేస్తున్నాం. ఇక చెప్పండి సార్. ఇక అదే నడుస్తున్నది. ఇక మనం ఇక ఎండ బాగున్నది. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, నాట్ బ్యాడ్. వాటర్ దొరుకుతున్నది, భోజనము, టిఫిన్, పొద్దున టిఫిన్స్ పెట్టినరు, ఇవన్నీ చేస్తున్నారు. ఇక వాళ్ళ శాయశక్తుల వాళ్ళు చేస్తున్నారు. అవుతుంది ఇక ఒక్కోసారి ఇక కొన్ని లోటుపాట్లు ఇంత జనంకు అయితేనే ఉంటుంది, అది కామన్ అది. ఈ రకంగా మనకు ఈవీఎంస్ని కూడా తీసుకొని వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు. ఈవీఎం వీవీప్యాట్స్ అవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. వాటిని డిస్ట్రిబ్యూషన్ తీసుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సార్ ఎన్నోసారి డ్యూటీ చేయడం? సార్ ఇది 5th టైం. ఎట్లా అనిపిస్తుంది? మామూలుగా ఎప్పటిలాగా ఉంది. అంటే చేంజెస్ ఏమన్నా ఉన్నాయా? చేంజెస్ కొన్ని ఎన్వలప్స్ అవన్నీ పద్ధతి ప్రకారం అన్నీ సిస్టమేటిక్గా పెట్టేవాడు కొంచెం మాకు ఉపయోగకరంగా అనిపిస్తుంది. ఎన్నోసారి మేడం ఎలక్షన్ డ్యూటీ? సార్ 14 నుంచి చేస్తున్నాను సార్. ఎట్లా అనిపిస్తుంది? కొద్దిగా ఎండలనే కదా సార్, కొద్దిగా ఇంకా ఏదన్నా కొంచెం సౌకర్యం కల్పించుంటే బాగుండేది. ఎన్నోసారి మీరు ఎలక్షన్ డ్యూటీ అండి? 4th టైం. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. చూస్తూ ఉన్నాం మనం ఈవీఎంస్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కంప్లీట్గా వీళ్ళందరూ కూడా స్టాఫ్ తీసుకొని ఉన్నారు. ముందు కంప్లీట్గా సంబంధించిన పోలింగ్ స్టేషన్కు వాళ్ళు ప్రయాణం అవుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము ఇక్కడంతా డిస్ట్రిబ్యూషన్ నడుస్తూ ఉంది. ఎన్నోసారి అండి ఎలక్షన్ డ్యూటీ? నమస్కారం. ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ? నేను దాదాపు 30 years అయిపోతుంది ఎలక్షన్ డ్యూటీ బట్టి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి చాలా బాగుంది సార్. డెవలప్మెంట్స్, రిఫార్మ్స్ బాగా అయినాయి. ఈ విషయంలో మనమైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను మనము అభినందించాల్సిన విషయం. అన్ని నాది ఇప్పుడు ఇక్కడ ఏది నడిపెల్లి రూరల్ నడిపెల్లి పడ్డాయి సార్. సార్ అప్పటికిప్పటికి ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. అప్పుడు ఏం లోపం ఉండేనో, లోటుపాట్లు ఉండేనో ఇప్పుడు అన్ని లోటుపాట్లు అన్నీ పూడ్చారు సార్. మరి ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. ఇక సవ్యంగా జరిగితే బాగుంటుంది. ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ? ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ? దాదాపుగా ఇది 4-5 times అవుతుంది ఎలక్షన్ డ్యూటీ కాబట్టి. ఈసారి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఈసారి ప్రశాంతంగా, అంటే వసతులు కూడా బాగానే ఉన్నాయి. గతంతో పోలిస్తే చాలా అప్డేట్ అయింది. మ్యాక్సిమంగా అన్ని వసతులు కూడా ఇక్కడ కల్పించబడుతుంది. ఎట్లా అనిపిస్తుంది? ఎలక్షన్ బాగానే అనిపిస్తుంది. ఇది ఒక రకమైనటువంటి ఉద్యోగ ధర్మంలో ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్. ఎంతమంది స్టాఫ్? దాదాపు ఒక పోలింగ్ స్టేషన్లో 4 ఉంటారు. అట్లా మామూలుగా మన దగ్గర 250-300 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి రూరల్లో. కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్ 4 ఉంటారు. ఒక పీఓ, ఒక ఏపీఓ, 2 ఓపీఓలు ఉంటారు. 4 కొన్ని సందర్భాలలో పోలింగ్ ఓటర్లు ఎక్కువగా ఉంటే ఒకరు ఎక్కువగా అలర్ట్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఓవరాల్గా ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం. కంప్లీట్గా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎలక్షన్ డ్యూటీలో వీళ్ళందరూ కూడా రిజర్వ్ స్టాఫ్ వీళ్ళంతా కూడా ఇక్కడ కంప్లీట్గా ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్ అందరూ కూడా తీసుకొని వాళ్ళందరూ కూడా చెక్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెక్ చేసుకొని వాళ్ళ గమ్యానికి చేరుకునేందుకు వాళ్ళందరూ కూడా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ? మేము స్టిల్ 19 years సర్వీసు చేసినాం. ఇక దాదాపు కానీ మేము ఆర్మూర్ మండల్ నుండి. ఎక్కడ పడ్డది డ్యూటీ? రిజర్వ్ అండి సార్, రిజర్వ్. ఎట్లా ఉంది? చేంజెస్ ఏమన్నా ఉన్నాయి అప్పటికి? పర్వాలేదు, బాగానే ఉంది. ఎన్నోసారి అండి ఎలక్షన్ డ్యూటీ మీది? ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ మీది? ఒక్క నిమిషం సార్. పర్లేదు కూర్చో. ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కంప్లీట్గా స్టాఫ్ అందరూ కూడా వాళ్ళు సిబ్బంది అందరూ కూడా ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్ తీసుకొని వాళ్ళు వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ సార్ మీది? సార్ మేము గన్పూర్ పోలింగ్ స్టేషన్ సార్. సో ఈసారి జనరల్ ఎలక్షన్స్ చాలా పగడ్బందీగా చేస్తున్నారు సార్. పోయినసారి మనకు చూస్తే చాలా ఇబ్బంది ఉండే.
ఈసారి మాత్రము ఎలక్షన్ కమిషన్ చాలా వెసులుబాటు కల్పించింది. ఎక్కడేమి ఇబ్బంది కాకుండా ప్రతి సిస్టమేటిక్గా చేసింది సార్. మాకు చాలా సంతోషము. మాకు స్టాఫ్ కూడా మంచిగా ఉన్నారు. మేము గన్పూర్లో సక్సెస్ఫుల్గా ఎలక్షన్ కండక్ట్ చేస్తామని అనుకుంటున్నాం సార్. ఎన్నోసారి సార్ మీరు ఎలక్షన్ డ్యూటీ? ఇది దాదాపుగా నేను ఒక 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాను సార్. సో ప్రతిసారి దాదాపుగా నిజామాబాద్ రూరలే పడుతుంది. ఇంతకుముందు అయితే చాలా కష్టపడ్డాము. ఈసారి మాత్రం నాకు అనిపిస్తుంది చాలా మంచిగానే జరుగుతుంది సార్. దీనికి కమిషన్కు మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. ఈ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా ఉన్నాయి. ఎన్నోసారి అండి మీరు ఎలక్షన్ డ్యూటీ? నేను ఇప్పుడు 3వసారి సార్. ఎక్కడ మీది? మా నిజామాబాద్ గోల్డెన్ జూబ్లీ స్కూల్ అండి. ఇది 3వసారి డ్యూటీ చేయడం. ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి? ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ అయింది సార్. అప్పుడు కొంచెం ఇబ్బంది ఉండేది, ఇప్పుడు బాగా అయింది. డెవలప్మెంట్ నడుస్తుంది. మేము థ్యాంక్ఫుల్ చెప్తున్నామండి. బాగుంది. మెటీరియల్ అన్ని తీసుకున్నాం? అంత తీసుకున్నాం సార్. ఎక్కడ పడ్డది మీ డ్యూటీ? గన్పూర్. అవునండి. మీరు ఎన్నోసారి అండి డ్యూటీ? మేము చాలా సార్లు ఇప్పటికీ 4-5 చేసాము. ఇప్పటివరకు 6-7 చేసాము. మా నిజామాబాద్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్. ఇప్పుడు డ్యూటీ గన్పూర్ హై స్కూల్ పడ్డది. అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి. చాలా ఇంప్రూవ్మెంట్ అయింది బాగా. కొన్ని ఇబ్బందులు వస్తాయి, వాటిని కొద్దిగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే ఇబ్బందులు ఇంత 100 మంది 1000 మందికి ఉన్నది కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. దాన్ని ఓవర్కమ్ చేసుకుని వస్తాయి ప్రాబ్లమ్. ఓటర్స్కు ఏం మెసేజ్ ఇస్తారు సార్? మన భారత పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా అందరూ ఓటు వేయాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే మన ప్రజాస్వామ్యం కాబట్టి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం కాబట్టి అందరూ కూడా పాల్గొంటే మంచి నాయకత్వం వస్తుంది భారతదేశానికి. దానివల్ల మనం అభివృద్ధి చెందగలుగుతామని చెప్పి అందరూ ఓటేస్తే చాలా సంతోషం. అది ఇప్పుడు మెటీరియల్లో కూడా చాలా మార్పు వచ్చింది అంటున్నారు. చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందు వేరే అంటే అన్ని షీట్స్ ఫామ్స్ పెట్టేస్తుండ్రి. ఈసారి అట్లా కాదు, ఒక బుక్లెట్ ఇచ్చారు. అందులో ప్యాకింగ్ రెడీ, అంత ఇన్స్టాంట్గా అనమాట. కవర్స్ కానీ ఫామ్స్ కానీ ఇన్స్టాంట్గా పెట్టేశారు. పెద్ద ఇబ్బంది ఏమాత్రం లేదు. ఫామ్స్ ఫిల్అప్ చేయడం కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఫామ్స్ ఇబ్బందికి చాలా ఈజీగా ఉంది. చాలా ఈజీ ఉంది. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, వీఆర్ వెరీ హ్యాపీ. ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మనం స్టేట్ను సీఎం చేయడానికే ఓట్స్ వేసాము. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ దేశానికి ప్రధానమంత్రిని ఎన్నుకునేది ఉన్నది కాబట్టి దేశంకు ఎవరు బాగు చేస్తారు, దేశాన్ని ఎవరు కాపాడతారో చూసి కొద్దిగా ఓటేస్తే బాగుంటుంది. అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అందరూ తప్పకుండా ఓటేస్తే మనకు నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది సార్. దేశానికి మంచి నాయకుడిని ఎన్నుకుంటే మన దేశం నంబర్ 1 అవుతుంది అనేది మన కోరిక సార్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి మీకు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సిబ్బంది వాళ్ళందరూ కూడా ఎన్నికలు చెక్ చేసుకుంటా ఉన్నారు కంప్లీట్గా. ఎన్నోసారి అండి ఎలక్షన్ డ్యూటీ? మేము 4th టైం. ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుంది. మెటీరియల్ గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే సార్ ఈ మెటీరియల్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మెటీరియల్ ఈచ్ వన్ మనకు ఎట్లుంటుందంటే ప్రతిదీ కూడా మనకు అక్కడ ఫిల్ చేసి ఎన్వలప్ కవర్తో సహా నెంబర్తో సహా ఫామ్ నెంబర్ క్లియర్ ఇస్తాడు. మనకు నెంబర్ ఇస్తాడు, ఏ ఫామ్ ఎక్కడ పెట్టాలని ముందే డిక్లరేషన్లో మొత్తం మనకి ఇష్యూ చేస్తాడు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ దీంట్లో ఫిల్ చేసి సో ఏ ఓటర్స్ ఎక్కడ పెట్టాలా, బ్లైండ్ది ఎక్కడ పెట్టాలా, ఛాలెంజర్ ఓటర్స్ ఎక్కడ పెట్టాలా, ఏఎస్డి ఓటర్స్ ఎక్కడ పెట్టాలా, ఏఎస్హెచ్ఓది ఎక్కడ మనం లిస్ట్ ఎక్కడ ఎన్వలప్ కవర్ ఎక్కడ ఎన్వలప్ కవర్స్ రెడీమేడ్గా ఉన్నాయి మొత్తం టోటల్ అన్ని కూడా ఇంతకుముందు రాసేది ఉంటుండే సార్. ఇప్పుడు అనేది ఏం రాయకుండా డైరెక్ట్గా ప్రింటెడ్గా వచ్చేసి సంతకం పెట్టేసి పెట్టడమే. జస్ట్ ఏంటంటే నంబర్స్ ఇవ్వడం. సో ఎన్ని ఓటర్స్ ఉన్నాయి అన్న నంబర్స్ అనేది ఇష్యూ చేసి ఆ నంబర్స్ అక్కడ మెన్షన్ చేయడమే. అంటే ఇక్కడ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ ఎక్కడ, ఆ నెంబర్ ఏంది, స్టేషన్ నెంబర్ ఏంది, నేమ్ ఆఫ్ ద స్టేషన్ ఏంది, జస్ట్ నెంబర్ రాయడమే. ఈ వాటర్ మొత్తం నేమ్ ఏం రాయకుండా క్లియర్గా ఇష్యూ చేశారు. సో నీట్గా ఉంది. గతంలో ఇవన్నీ కూడా సపరేట్గా ఉండేటి. ఎలక్షన్ కమిషన్ విధులు నిర్వహించాలంటేనే దీనికే ఒక స్టాఫ్ అనేది పోతుండే. కానీ ఇప్పుడు సిస్టమ్ అనేది చాలా చేంజ్ చేసింది. ఇవన్నీ కూడా బుక్లెట్లో ఎలక్షన్ కమిషన్ కంప్లీట్గా రెడీమేడ్ మెటీరియల్ ఇచ్చేసింది, రెడీ ఫర్ కుక్ అన్నట్టు. ఇదంతా కూడా కేవలం వీళ్ళు అక్కడ సంతకాలు చేసి ఫిల్అప్ ది బ్యాంక్స్ పెట్టేసి ఎవరికి వాటి ఆ బాక్స్లో ఈ కవర్లు దీనికి సంబంధించిన మెటీరియల్ ఈ కవర్లో పెట్టి సంతకం చేయడమే, సీల్ చేసి సంతకం చేయడమే. సంతకం చేసేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఓటర్ లిస్ట్. సో ఇప్పుడు అంటే సర్టిఫికెట్స్, రిసిప్ట్ అవర్ ఛాలెంజ్డ్, ఫీజు ఎక్కడ ఎంత తీసుకోవాలి. సో రిసిప్ట్లు కూడా ముందే ఇష్యూ చేసేసాడు. జస్ట్ నేమ్ రాసేసి ఆయన ఐడెంటిటీ కార్డ్ ఏదైతే ఉంటుందో దాని పోయి నెంబర్ రాసేసి ఛాలెంజ్ ఓటర్స్ తీసుకోవడం. ఈ రకంగా మెటీరియల్ అంతా కూడా చాలా ఈజీగా ఇచ్చారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. ఇది రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో మనం చూస్తున్నాం. ఇదంతా కూడా కంప్లీట్గా ముదక్పల్లి సార్. ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ? ఇది 4th టైం. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? పర్వాలేదు. కొంచెం ఈసారి కొత్తగా కూలర్స్ అరేంజ్ చేశారు. కాకపోతే నీళ్ళు లేవేమో కానీ చేస్తారు. పర్వాలేదు, బాగుంది. మెటీరియల్
అన్నీ తీసుకున్నాం, అన్నీ ఓకే. మెటీరియల్ ఓకేనా? ఓకే సార్, ఓకే. మీరు ఎన్నోసారి అమ్మా? ఫస్ట్ టైం సార్. ఫస్ట్ టైం సార్. ఎట్లా అనిపిస్తుంది? ఇంకా మొత్తం పోలింగ్ పూర్తయ్యే వరకు ఒక ఎక్స్పీరియన్స్. నాది ప్రాపర్ ధర్మారం సార్. నేను వర్క్ చేయడము కంజర రెసిడెన్షియల్. మీదమ్మా ఎక్కడ ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ? ఎలక్షన్ డ్యూటీ చేయబట్టి 3-4 టైమ్స్ అయింది సార్. ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి? ఎండలో మండిపోతున్నాం సార్. మెటీరియల్ అంతా తీసుకున్నారా? తీసుకున్నాం సార్. ఎట్లా అనిపిస్తుంది? ఓకే, బాగుందా? బాగుంది. ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం కంప్లీట్గా వీళ్ళందరూ కూడా ఎలక్షన్ విధుల్లో ఉండేసి వాళ్ళందరూ కూడా సిబ్బంది అంతా కూడా మెటీరియల్ అంతా తీసుకుంటా ఉన్నారు, చెక్ చేసుకుంటా ఉన్నారు. సార్ ఎన్నోసారి సార్ మీది ఎలక్షన్ డ్యూటీ? సార్ ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ? ఇది సర్వీస్ లోపల అంటే 7th-8th టైం సార్. ఎట్లా అనిపిస్తుంది అప్పటికి మార్పు? ఏం సార్ ఈజీగా చేస్తారు సార్, బుక్లెట్ సిస్టమ్ లోపల ఈజీగా అయింది సార్. అది ఎలక్షన్ మెటీరియల్ చాలా ఈజీగా వచ్చేసిందా? టోటల్ చెక్ చేస్తున్నాం సార్, ఇంకా క్లియర్గా ఉంది సార్, అవైలబుల్గా ఉంది. ఎక్కడ పడ్డది మీ డ్యూటీ? డిచ్పల్లి సార్, డిచ్పల్లి జడ్పిహెచ్ హై స్కూల్ డిచ్పల్లి. ఎన్నోసారి అండి మీ డ్యూటీ? 6th టైం అండి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఎక్కడ పడ్డది? ఇక్కడ డిచ్పల్లిలో పడ్డది. అప్పటికిప్పటికి మార్పులు ఏమన్నా? మార్పులు ఏం లేదు, సేమ్. ఓటర్స్కి ఏమి ఇస్తారు సందేశం? మీరు ఓటాకు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాం ఈ రకంగా. చెప్పండి సార్, ఎక్కడ మీది? 1LB అండి, జెడ్పీఎస్ఎస్ 1LB. ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ? చాలాసార్లు చేస్తాం. ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి? చాలా తేడా ఉంది సార్. పకడ్బందీ చేస్తారు, చాలా బాగుంది. ఎందుకంటే సిస్టమాటిక్ ఉన్నాయి అన్ని. ఇవాళ ఇంతకుముందు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటుండే, కన్ఫ్యూజన్ ఉంటుండే. ప్రతి కవర్ అన్ని ప్రాపర్గా పెట్టారు, మాకేం ప్రాబ్లం లేకుండా. ఈజీగా. వెరీ నైస్. అప్డేట్ చేయాలి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరుంటే వాళ్ళు. చాలా బాగుంది, ఇంత సింపుల్గా అన్నీ అయిపోయినాయి. ఒక 1/2 అవర్లో అన్ని చూసుకున్నా అయిపోయింది, అంత మెటీరియల్ అంతా. ఇప్పుడు వెళ్ళడమే ఇక? అవును సార్. ఎక్కడ పడ్డది మీ డ్యూటీ? మంచిపల్లి. ప్రైమరీ స్కూల్ మంచిపల్లి. ఓటర్స్కి ఏం చెప్తారు సార్? ఓటింగ్ హక్కు వినియోగించుకోవడం సార్. వాళ్ళు వచ్చిన తర్వాత మనం జనరల్గా ఎక్కువ మాట్లాడము. అదంటలేను, ఓటర్లకు మీరు ఇచ్చే సలహా సూచన. వచ్చి ఓటేయండి ఖచ్చితంగా సార్. అది మన జన్మ, కష్టపడి పని చేస్తున్నారు సార్. ఓటు వేయడం అనేది మన పర్సనల్గా దేశానికి మన అంటే రాజకీయ చైతన్యం కానీ దేశ చైతన్యం కానీ అది చాలా ఇంపార్టెంట్ సార్. ఓటు ఖచ్చితంగా వేయాల్సిందే, లేకపోతే మనము బతికి లాభం లేదు. అవునా కదా? అంటే ఇది ప్రజాస్వామ్యం కదా, ఇట్ ఈస్ కంపల్సరీ వేయాల్సిందే కదా, జన్మ హక్కు అనుకోవాలి మనము. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ చాలామంది ఉన్నారు. ఎన్నికల విధుల్లో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. రూరల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ చాలా సిస్టమేటిక్గా చేసింది అని చెప్పేసి ఆ సిబ్బంది వాళ్ళందరూ కూడా హ్యాపీ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం. అప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు K6 సిద్ధంగా ఉంది. చూస్తూనే మీ K6 కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్, K6 న్యూస్, డిచ్పల్లి. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సంబంధించిన ఏర్పాట్లు అనేవి ఇప్పటికే పూర్తి స్థాయికి చేరుకున్నాయి. డిచ్పల్లి CMCలో డిస్ట్రిబ్యూషన్ అనేది నడుస్తూ ఉంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఫైర్ సంబంధించిన తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. జిల్లా ఫైర్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు, నరసింహరావు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఎంతమంది మీరు విధులు నిర్వహిస్తున్నారు, ఏంటి అసలు? సార్ మేము ఒక 25 మంది దాకా విధులు నిర్వహిస్తున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ అర్బన్లో ఒక ఫైర్ వెహికల్, మరి ప్రతి స్ట్రాంగ్ రూమ్ కాడ ఇద్దరు చొప్పున, ప్రతి స్ట్రాంగ్ రూమ్ కాడ మన నిజామాబాద్ రూరల్ అర్బను ప్రతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఇద్దరిని ఫైర్ ఎక్స్టింగ్విషర్తో సహా వారు అక్కడ రెడీ అలాట్ ఉన్నారు సార్. ఏం చిన్న ఫైర్ అయినా కానీ వాళ్ళు ఆస్కారం లేకుండా అక్కడ రెడీ సిద్ధంగా ఉన్నారండి. ఎన్ని ఫైర్ ఇంజన్లు పెట్టుకున్నారు? రెండు ఫైర్ ఇంజన్ పెట్టినామండి. ఇప్పుడు అర్బన్కి ఒకటి, రూరల్కి ఒకటి, వెనుక అర్బన్కు ఒకటి, రూరల్కి ఇక్కడ. ఇప్పుడు మిగతా చోట్ల కూడా ఆర్మూరు, బోధను, బాల్కొండ. అవునవును, ఆర్మూరు, బోధను మరియు బాల్కొండ, మరి ఇంకోటి ఏంటి జగిత్యాల డివిజన్కి వస్తుంది కాబట్టి జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి ఇవన్నీ కూడా మా DFO డివిజనల్ ఫైర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యం వస్తుంది కాబట్టి అన్ని జాగాలో సేమ్ ఇదే అందరూ అలర్ట్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకంటే ఏమన్నా స్పెషల్ శిక్షణ కూడా ఇచ్చారా? ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఫైర్లు ఆర్పుడు మా పని కాబట్టి ఫైర్ ఎక్స్టింగ్విషర్ గురించి
ఫైర్ ఎగ్జిస్టర్ పెట్టుకొని ఏమైనా కొద్దిగా స్పార్క్ వీరికి ఏమొచ్చినా కానీ వాళ్ళు అక్కడ దక్కనే కథం ఇమీడియట్గా రెస్పెక్ట్ చేస్తారండి. ఓకే, ఇప్పుడు మీకు స్పెషల్ డ్యూటీస్ వేసారా వీళ్ళందరికీ కూడా? ఈ ఎలక్షన్ కంపల్సరీ స్పెషల్ ఉంటాయండి. మేము ఇప్పుడు ఈవెన్ దో వీళ్ళంతా రేపు అయిపోయిన తర్వాత 13th అయిపోయినాక 13th ఈవినింగ్ వీళ్ళు అప్పచెప్పి వెళ్ళిపోతారు. మేము కంటిన్యూ 4th వరకు మేము ఇక్కడనే ఉండాలండి. అంటే రిజల్ట్ కౌంటింగ్ అయిపోయే వరకు June 4th వరకు మేము ఇక్కడనే ఉంటాం. అలాగే మా వెహికల్తో సహా మేము ఇక్కడనే ఉంటామండి. రోజు పర్యవేక్షిస్తుంటారు అంటే స్ట్రాంగ్ రూమ్ తిరుక్కుంటూ మళ్ళీ బండి వెహికల్ పెట్టుకుంటూ ఇక్కడనే ఉండవలసి 24 hours రౌండ్ ఒక క్లాక్ ఇక్కడ ఉండవలసి వస్తుంది 21 days. ఎన్నోసారి మీరు ఎలక్షన్ డ్యూటీ నాది దగ్గర నాది 39 years సర్వీసు. ఆ సర్వీస్లో 5 yearsకి వస్తారంటే దాదాపు ఒక 6 సార్లు. ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి? పీస్ఫుల్ ఉంది సార్. ఎందుకంటే ఇక క్రౌడ్ వేరే జాగాలంటే పాలిటెక్నిక్ దగ్గర అంటే పబ్లిక్తో మన క్రౌడ్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుండే. ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఎవరైతే విధులకు వచ్చారో వాళ్ళే ఉన్నారు. ఇక రిజల్ట్ రోజు మాత్రం ఏమైనా ఉన్నా కానీ అక్కడ బయట క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే అంతా గవర్నమెంట్ ఎంప్లాయీసే, అందరు పనిచేసే డ్యూటీలు ఉన్నోళ్ళే. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎలక్షన్ డ్యూటీ? చాలా సంతోషంగా ఉందండి. చాలా పీస్ఫుల్గా జరుగుతుందని చెప్పేసి జరుగుతుందని చెప్పేసి కూడా ఆశిస్తూ ఈ యొక్క ఓటర్స్కు మీరు ఏం సందేశం? ఇంత కష్టపడుతున్నారు కదా, ఇంత కష్టపడి మనం చిన్నప్పటి నుంచి 18 ఏళ్ళు ఎవరైతే అయిందో వాళ్ళందరూ మన ఓటర్కు వినియోగించుకోవాలని చెప్పేసి మా యొక్క మనవి. ఓవరాల్గా చూస్తూ ఉన్నాం మనము ఫైర్ సంబంధించిన అగ్నిమాపక శాఖ సిద్ధంగా ఉన్నాము. ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరగకుండా మేము రెడీగా పెట్టుకున్నాము. రేపటికి పోలింగ్ అయిపోయినా కానీ కౌంటింగ్ పూర్తయ్యే వరకు తాము మాత్రం విధుల్లో ఉంటాము. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన 7 నియోజకవర్గాల ఈవీఎం బాక్స్లన్నీ కూడా ఇక్కడికే వస్తాయి కాబట్టి వాటి స్ట్రాంగ్ రూమ్లో భద్రత సంబంధించిన ఫైర్ సంబంధించిన అంశాలు చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అప్పటి వరకు కూడా జూన్ 4వ తేదీ వరకు కూడా 24 గంటలు అలర్ట్గా ఉంటామని చెప్పేసి ఫైర్ ఆఫీసర్ నరసింహరావు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్, K6 న్యూస్, డిచ్పల్లి.